ప్రభు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి గడిచిన కాలమంతా మనల్ని కృపలో భద్రపరిచి, మరి నవంబరు మరి మూడవ మాసం, మూడవ శనివారం దినాన్ని మనం ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీకు వందనాలు. మరి మరి ఇంకొక నెలలో మనం ఈ యొక్క ఇయర్ ఎండ్ అవ్వబోతుంది. సో, మనం మళ్ళీ నూతన సంవత్సరంలో ప్రవేశపెడతానన్నాడు దేవుడు మనల్ని. సో, మరి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ వస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబమంతా కలిసి మరి ఇట్టి రీతిగా మనం యొక్క జూమ్‌లో పాల్గొనటానికి, మరి ఆయన్ని స్తుతించడానికి కూడా మరి ఎంతో మందికి లేని ధన్యతను దేవుడు మనకిచ్చినాడు గనుక దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ఆరాధన మనం ప్రార్థనాపూర్వకంగా మనం మొదలు పెడదాం. మరి మన మధ్యలో రాకేష్ ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవము గల రాజా, అత్యున్నతమైన సింహాసనదాసీనుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అయ్యా, గడిచిన వారం దినములన్నీ తండ్రిని బలిష్టమైన హస్తాల కింద మమ్మల్ని, మా కుటుంబాలన్నిటిని, మా బిడ్డల్ని అయ్యా నువ్వు కాచి కాపాడి భద్రపరిచావు, నీకు వందనాలు. అయ్యా, ఇంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని దీవించావు, బయట ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కాపాడినావు. మా రాకపోకల్లో అన్నిటిలో మీరు సహాయం చేస్తారు, నీకు వందనాలు. ప్రతి శోధ నుంచి, కీడు నుంచి, అపాయం నుంచి అయ్యా అన్ని విధాల తండ్రి అయ్యా కీడు నుంచి మమ్మల్ని తప్పించి ఈ దినం తండ్రి సురక్షితముగా క్షేమకరమైన పరిస్థితి మాకు దయచేశారు, నీకు స్తోత్రాలు. మా కుటుంబాలతో కలిసి అయ్యా కొద్దిసేపు నీ పాసనలో మేము గడపడానికి, నేను ఆరాధించడానికి, అయ్యా నీ మాటలు వినటానికి మాకు ఇచ్చుచున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో అయ్యా నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం యేసయ్యా. నీకు స్తోత్రాలు. అయ్యా, మృతులలో లేకుండా తండ్రి, మౌనంలో ఉన్న స్థితిలోకి మేము లేకుండా, అయ్యా నిరాశ కలిగిన స్థితిలో మేము లేకుండా తండ్రి, అయ్యా అయ్యా బాధల్లో తండ్రి మేము లేకుండా, అయ్యా హాస్పిటల్లో మేము లేకుండా తండ్రి, సంతోషము నీలో ఆనందము అయ్యా క్షేమకరమైన స్థితి, ఆరోగ్యము, ఆహారం, సంతృప్తి మా జీవితాల్లో నువ్వు దయచేయించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకు వందనాలు తెలియపరచుకొచ్చున్నాం. కొద్దిసేపు తండ్రి నీ పాద సన్నిధిలో మేము గడపాలని అనుకుంటున్నప్పుడు శైతాన్ శక్తులన్నిటి నజరేతు యేసు నామములో బంధించి మిమ్మల్ని అందరినీ తండ్రి ప్రతి విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ నుంచి, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ నుంచి, పవర్ ఇష్యూస్ నుంచి అయ్యా మమ్మల్ని దూరంగా ఉంచి అయ్యా ఈ కొద్దిసేపు తండ్రి మేము సంతోషకరమైన అయ్యా సమయాన్ని మాకు దయచేయమని నీలో ఆనందించి పరవశించే కృపను మాకు దయచేయమని వేడుకొచ్చున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే. మా మా హృదయాల్ని, మా చెవులను తండ్రి మీరు ముట్టి, మా శరీరాల్ని ముట్టి అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొచ్చున్నాం. వాక్యం ఎత్తున నీ బిడ్డని కూడా నువ్వు బలపరచమని వేడుకొచ్చు. ఆరాధన క్రమం అంతటిలో తండ్రి మీరే ఉండి నడిపించి సహాయం ఇచ్చేయమని వేడుకొచ్చు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే అర్పించుకొచ్చు. నజరుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు మనల్ని మరి ఆరాధనలో రాకేష్ అండ్ అనిత మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. మొట్టమొదటిగా స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రారుడా అన్న పాట, చక్కని పాట, దేవుని నామంలో మహిమకరంగా పాడుకుందాం. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము.
స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వ్యధలన్నీ తీసావు గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వ్యధలన్నీ తీసావు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా దీవించావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని చావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మస్తుతి ఆరాధన నీకే చెల్లింతుము మస్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాట గాఢంధకారంలోనే నడిచిన వేళల్లో. గాఢాంధకారములో నే నడచిన వేళలో గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదం ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదం జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను
బెదరను నా యేసు నాతో నుండగా మరణపు లోయలలో నీ నడచిన వేళలలో మరణపు లోయలలో నీ నడచిన వేళలలో నీదు రాయు నీ దండను ఆదరించును నీదు రాయు నీ దండము ఆదరించును శుద్ధాత్మతో నింపెను నాగిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను నాగిన్నె పొర్లుచున్నది జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా యేసు నాతో నుండగా అలలతో కొట్టబడిన నాతో కొట్టబడిన నా నామములో నేను ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడు ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడు అభయామిచ్చి నన్ను అవతరికి చేర్చును అభయామిచ్చి నన్ను అవతరికి చేర్చును చెడియను బెదరను నా యేసు నాతో నుండగా చెడియను బెదరను నా యేసు నాతో నుండగా పర్వతములు తొలగినను వేటలు పర్వతములు తొలగినను వేటలు తరిలినను నీ కృప నన్ను విడువాదు నీ కరం తొలగాదు నీ కృప నన్ను విడువాదు నీ కరం తొలగాదు నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును చెడియను బెదరను నా యేసు నాతో నుండగా చెడియను బెదరను నా యేసు నాతో నుండగా చెడియను బెదరను నా యేసు నాతో నుండగా చెడియను నా యేసు నాతో నుండగా నా యేసు నాతో నుండగా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాకేష్ అండి అంతా. ఓకే, మనం ముందుకి కిడ్స్ టైం ఇది. కిడ్స్ ఎవరన్నా మరి సమయం ఉపయోగించుకుంటే మంచిది. ఉన్నారా కిడ్స్? ఓకే, కిడ్స్ లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం.
ఓకే, ఈ వారంలో ఈవెంట్స్ ఏం లేవు. ఎవరైనా సాక్ష్యం చెప్పే సమయం ఇది? ఎవరైనా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఏమైనా ఉంటే గత వారంలో మన యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. నేను చెప్తాను. ఓకే. ప్రైజ్ ద లార్డ్ ఫ్యామిలీ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. నా బర్త్డేకి విషెస్ అన్ని మీ ప్రేయర్స్ కోసము, విషెస్ కోసము చాలా చాలా థ్యాంక్స్. ఇంకా దేవునికి స్తోత్రములు. గత సంవత్సరం అంతా కాచి కాపాడి నడిపించినాడు. అన్ని విషయంలో దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందములు చెల్లించుకుంటున్నాను. హెల్త్ విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా, ఫ్యామిలీ అంతట్లో విషయంలో అయినా కూడా, పిల్లలు అనారోగ్యాలు, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ స్కూల్స్లో, అన్ని విషయంలో దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి నేను స్తోత్రములు చెల్లించుకుంటున్నాను, ధన్యవాదములు చెల్లించుకుంటున్నాను. దేవుని ఇలాగా ఇంత దూరము ఒక్కరమే ఉన్నామంటే అది దేవుని కృప. ఇలాగ ఉండగలుగుతున్నామంటే అంతా మీ ప్రార్థన కూడా. సో మీ ప్రార్థన కొరకు వందములు. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకా ఫ్యామిలీ విషయంలో కూడా, అమ్మ నాన్న విషయంలో అక్కడ ఇండియాలో కూడా దేవుడు కాచి కాపాడి నడిపిస్తున్న విధానం బట్టి, అలాగే చిన్న అనిత చెరి కొరకు కూడా, ఫ్యామిలీ అంతటినీ కూడా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నేను వందములు చెల్లించుకుంటున్నాము. అంటే అక్కడ ఇండియాలో కూడా పీస్ఫుల్గా లేకపోతే మేము కూడా ఇక్కడ పీస్ఫుల్గా ఉండలేము. సో దేవుడు అన్ని విషయంలో ఆ విధంగా నడిపిస్తున్న విధానం బట్టి వందములు చెల్లించుకుంటున్నాను. అన్ని అనారోగ్యాల నుంచి అన్ని విషయంలో తప్పించి నడిపిస్తున్న విధానం బట్టి వందములు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆత్మీయంగా కూడా దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి వందములు చెల్లించుకుంటున్నా. ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా దేవునికి మహిమకరంగా ఉండగలగాలని నన్ను, నా ఫ్యామిలీని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను. మీకు వందములు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్రకాష్ బాబు గారు సాక్ష్యం చెప్తారు. చెప్పబడిన సాక్ష్యం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకాష్ బాబు గారు. ప్రభు నామములకు వందనాలు. కూడి ఉన్న మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాది 10వ తారీఖుకి, ఈ నెల నవంబర్ 10వ తారీఖుకి మరి 66 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. నేను ఎప్పుడు కూడా మరి ఈ సంవత్సరాలను బట్టి నేను సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మరి బిలాయిలు ఉన్నప్పుడు చాలా బలహీనతలు గుండా మరి నేను నడవడం జరిగింది. చాలా బలహీనతలతోటి నేను నడిచినప్పుడు కూడా ఆ బలహీనతల్లో దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. నేను అనుభవించింది ఏంటంటే, శ్రమలో నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని నేను ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. ఆ శ్రమ అయిన తర్వాత దేవుడే నన్ను ఆ మార్గం గుండా నడిపించాడనేది నేను ఎప్పుడు కూడా నాకు బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు. ఆ విధంగా మరి సాతానుతోటి కూడా నేను సాతాను కూడా చాలా సార్లు నన్ను శోధించింది. 2 సార్లు, చాలా సార్లు అని కాదు కానీ 2 సార్లు భయంకరమైనటువంటి రీతిలో నన్ను శోధించింది. అవి భయంకరమైనటువంటి సంఘటనలు. నేను ఒకసారి సాక్ష్యం చెప్పాను. అయితే అవి చాలా కూడా నేను మధ్యలో కట్ చేసి చెప్పాను. ఎందుకంటే చాలా సమయము పడుతుందనే ఉద్దేశంతో. అది చాలా భయంకరమైనటువంటి సంఘటనలు. 2 సార్లు మరి నడిచినప్పుడు దేవుడు దాంట్లో నుండి కూడా తప్పించాడు. తర్వాత మరి నిత్యము కూడా దేవుడు నాకు చాలా ఫీస్ ఇచ్చాడు దేవుడు. మరి ముఖ్యంగా ఏంటంటే దేని గురించి కూడా చింతించని అవసరం లేకుండా దేవుడు మరి కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. అందుకని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డల ద్వారా మరి 2 బిడ్డలు కూడా ఎంతో తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించి మరి మా ప్రతి అవసరత బిడ్డల ద్వారా దేవుడు తీరుస్తున్నాడు.
ఆ, మరి దేవునికి ఎంతగానో నేను దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కూడా హృదయంలో నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. మరి సాధారణంగా బిజినెస్ చేసే వాళ్ళు జీవితాల్లో ఉద్యోగస్తులంటే పర్వాలేదు కానీ వాళ్ళు ఏంటంటే రిటైర్మెంట్లో ఏ పైసలు వస్తాయి, తర్వాత పెన్షన్లు వస్తాయి కొంతమందికి, ఏదో వాళ్ళు జరుగుతుంది సవ్యంగా. కానీ వ్యాపారం చేసే వాళ్ళ జీవితాల్లో ఆ, సరిగ్గా ఎప్పుడు జరగదు నేను చూసిన మట్టుకి. అయితే దేవుడు అద్భుత రీతిలో ఆశ్చర్య రీతిలో నా విషయంలో మరి దేవుడు ఆ గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ఎంతో నాయన దేవుడు నెమ్మదిని శాంతినిచ్చి వృద్ధాప్యములో మరి దేవుడు నడిపిస్తున్నాడు. నేను దేవుడు నడిపిస్తున్నాడని చెప్పడం కాదు, కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి దేవునికి నేను ఎప్పుడు స్తుతి చెల్లిస్తున్నాను. ఒకవేళ ఏదైనా సమయంలో నాకు నిద్ర పట్టకపోయినా నిద్ర పట్టిన సమయం అంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాను. మరి మొన్న నిజంగా జ్వరము ప్రవేశించాలని, తర్వాత బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అయినాయి, దగ్గు రంపు కూడా స్టార్ట్ అయినాయి. ఒక రోజైతే రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అలా తెల్లవారు వరకు కూడా నేను స్తుతించుకుంటూనే ఉన్నాను అనమాట. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాను, గణపరుస్తూనే ఉన్నాను, నిద్ర పట్టలేదు. అయితే తెల్లవారుజాముకి ఉదయానికి దేవుడు ఆ పెయిన్స్ కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ, రొంపు కానీ లేకుండా మరి స్వస్థతనిచ్చాడు. ఆ విధంగా దేవుని స్తుతించడం కూడా నాకు దేవుడు అలవాటు చేశాడు. నిద్ర పట్టలేదనుకోండి, మధ్యరాత్రిలో 1 గంట, 2 గంటలు ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన అయిపోయిన తర్వాత మంచం మీద పండుకున్నా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. దేవుడు చేసినటువంటి మేలును తలంచుకుంటూ స్తుతిస్తాను. అంత దేవుడు ఆ విధంగా నా జీవితంలో ఎన్నో మేలులు, నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, చాలా మేలులు అంటే అవన్నీ నేను తలుచుకుంటూ ఉంటాను. అది ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను దేవునికి. మరి బిడ్డలు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. బిడ్డలు ఆదరించడం అనే కంటే దేవుడు వారి హృదయాల్లో, అది ఇందాక నేను చెప్పాను, దేవుడు వారి ద్వారా ప్రతి అవసరత మరి తీర్చుకుంటూ వస్తున్నాడు. నా భార్య కూడా గడిచినటువంటి కాలంలో చాలా బలహీనతలు గుండా గురైంది. నెలలోనే మేము ఒక్కొక్కసారి 2 సార్లు, 3 సార్లు కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాళ్ళము. మరి ఆవిడ బిలాయిలో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేది. నేను బలహీనతలతో బాధపడేవాడిని. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి నేను బాగున్నాను. ఆహ్, కొంచెము ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా ఇక్కడికొచ్చిన తర్వాత ఎప్పుడు ఏదో బలహీనత ఒకటి దాని తర్వాత ఒకటి మరి ఆహ్, బలహీనతలు పడుతూనే ఉంది. అయినప్పటికిని దేవుడు ఆరోగ్యం ఇచ్చి మరి మీకందరికి తెలుసు, మొన్నైతే లాస్ట్ ఇయర్ అయితే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. మరణకరమైన పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నూతనమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు ఆమెకి. మరి వృద్ధాప్యములో దేవుడు తోడుగా ఉండి ప్రతి క్షణము మరి నడిపిస్తున్నాడు. మరి అందుకొరకు మరి నేను నా జీవితంలో 60 సంవత్సరాలే చూస్తానని ఏనాడు అనుకోలేదు. అలా ఉండేది నా పరిస్థితి అలాంటిది. 66 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నానంటే చాలా సంతోషము నాకు. మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపం చేసుకుంటున్నారు మా కుటుంబం గురించి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అందరి కొరకు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మరి మనం ఉన్న స్థితిని బట్టి దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. లేమిలోనైనా, కలిమిలోనైనా ఎల్లప్పుడూ కూడా ఆయన్ని మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి. అది ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమైంది. సో ఇంకెవరన్నా సాక్ష్యం పంచుకుంటారా? ఓకే. ఎవరు లేకపోతే మరి చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి పెద్దక్క ప్రార్థన చేస్తారు. అన్మ్యూట్ చేసుకో అక్క. నెమ్మదిగా మాట్లాడండి అమ్మా.
దేవునికి వందనాలు. సాక్ష్యాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో ప్రభా మరొక శనివారం దినాన్న తండ్రి ఈ విధంగా కుటుంబంగా మీ సన్నిధిలో ప్రార్థించగలిగేటువంటి ఆధిక్యత, ధన్యత దయచేసినారు. మమ్మల్ని కుటుంబంగా ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పెద్దబాబుని బట్టి వందనాలు నాయన తండ్రి. ఆ యొక్క దూర ప్రాంతంలో ప్రభా నాయన తల్లిదండ్రులకు దూరంగా, బంధువులందరికీ దూరంగా ఉన్నప్పటికీ నీ ప్రభా నాయన వారం వెంబడి వారం తండ్రి మేము కుమారుని చూస్తూ ఉన్నాము నాయన. ఆ విధమైనటువంటి నాయన ఆధిక్యతను ప్రభా మాకు దయచేసినందుకే వందనాలు ప్రభా నాయన. ఒకప్పుడైతే తండ్రి ఈ విధమైనటువంటి నాయన ఆధిక్యత లేదు నాయన తండ్రి. బిడ్డలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అని అనుకునే వారంగా ఉంటే ప్రభా నాయన మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాలను బట్టి వందనాలు ప్రభా. ఈ విధంగా తండ్రి బిడ్డలను చూసి ప్రభా బిడ్డల యొక్క సంతోషంలో ప్రభా మేము కూడా పాల్పొంది తండ్రి సంతోషంగా ఉన్నారని తండ్రి మేము ఎంతగానో ప్రభా తెలుసుకొనగలిగినట్లు ప్రభా మీరు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీకు వందనాలు. పెద్దబాబు జీవితంలో ప్రభా మీరు చేస్తున్నటువంటి ప్రతి మేళ్ళు ఉపకారాలను బట్టి వందనాలు తండ్రి నాయన. ఎంతగానో ప్రభా నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు కుమారుడికి దయచేసినారు తండ్రి. కుటుంబాన్ని ఇచ్చినారు, స్వాస్యంగా 2 కుమారులను ఇచ్చారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా తండ్రి నాయన కుమారుడి జీవితంలో తండ్రి శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కాకుండా తండ్రి నాయన మీ సన్నిధిలో మీ మందిరంలో ప్రభా తండ్రి ఆత్మీయమైన తలాంతులతో ప్రభా మీరు వాడుకుంటున్నందుకే వందనాలు. ఆ విధంగా శిరీషాన్ని కూడా మీరు మందిరంలో వాడుకుంటున్నారు నాయన. మీ ప్రజల మధ్యలో తండ్రి మీ సన్నిధిలో ప్రభా వాడబడేటువంటి ఆధిక్యత, ధన్యత ప్రభా అక్కడ తండ్రి శిరీషకు కూడా ఇచ్చినందుకు వందనాలు. పెద్దబాబుకు దయచేసిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆ విధంగా తండ్రి కుమారులను కూడా ప్రభా నాయన తండ్రి ప్రభా మీరు వాడుకుంటున్న విధానాన్ని కొరకే వందనాలు తండ్రి. ఈయనోకి ఇతన్ని ప్రభా మీరు ఇంతవరకు భద్రపరిచినారు తండ్రి. మీ సన్నిధిలో తండ్రి వాడుకుంటున్నారు. తెలుగులో పాటలు పాడటానికి, వాక్యాలు చెప్పడానికి కూడా తండ్రి బిడ్డలకు మీరు సహాయం చేస్తున్నందుకే వందనాలు. కుమారులను ప్రభా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం. మీ దయందు, మనుషుల దయందు వర్ధిల్లగలిగే వారిగా ఉండగలిగినట్లు భద్రపరచుకున్నామని వేడుకుంటున్నాం. లోకం యొక్క ఆకర్షణకు, లోకం యొక్క తండ్రి ప్రలోభాలకు తండ్రి కుమారులు గురి కాకుండానట్లు మీ కాపుదల కలిగిన హస్తపు చాటున ప్రభా నాయన. కోడి తన రెక్కల కింద ఏ విధంగా తన పిల్లల్ని దాచుకుంటుందో ఆ విధంగా ప్రభా పెద్దబాబు కుటుంబాన్ని మీరు భద్రపరుచుకుంటున్న విధానం కొరకే వందనాలు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా తండ్రి మీ హస్తం తోడుంచుతున్నారు నాయన. స్వస్థతలు ఇస్తున్నారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా తండ్రి ఆత్మీయంగా తండ్రి శారీరకంగా తండ్రి అన్ని విధాలా కూడా తండ్రి మీ కాపుదల, మీ భద్రత తండ్రి కుమారుడికి, కుటుంబానికి అనుగ్రహిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ విధంగా ప్రభా దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ నాయన తల్లిదండ్రుల విషయంలో తండ్రి ఎంతగానో పట్టింపు గలవారిగా, ఎంతగానో శ్రద్ధ గలవారిగా తండ్రి కుమారుడు ఉంటుండగా ప్రభా నాయన తండ్రి వృద్ధాప్యమందు నాయన నీ తల్లిని నాయన నిర్లక్ష్య పెట్టకన్నారు తండ్రి నాయన. ఎప్పుడైతే తండ్రి తల్లిదండ్రుల యందు లక్ష్యం ఉంచుతారో, తల్లిదండ్రులని తండ్రి ప్రేమించే వారిగా ఉంటారో ప్రభా వారి కుటుంబాలు, వారి జీవితం తండ్రి ఎంతగానో తండ్రి ఆశీర్వాదకరంగా ఉంటుందని తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మీరు నాయన సెలవిస్తున్నారు. దీర్ఘాయువునిస్తానన్నారు ప్రభా, మీకు వందనాలు. ఆ విధంగా తండ్రి కుమారుని దీర్ఘాయువుతో నింపండి. మంచి తండ్రి తలాంతులు ఇచ్చి ప్రభా వాడుకొనండి నాయన. ఆత్మీయ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని కుటుంబంగా ప్రభు మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఆ విధంగా ప్రకాష్ గారి విషయంలో కూడా తండ్రి మీరు చేసిన మేలుకై వందనాలు తండ్రి నాయన. చక్కని కుటుంబాన్ని ఇచ్చారు, చక్కని కుమారులను ఇచ్చారు ప్రభా నాయన. ఆ విధంగా తండ్రి అనుదినము కూడా తండ్రి కుటుంబాన్ని తండ్రి భద్రపరుస్తూ, అభివృద్ధి పరుస్తూ, దీవిస్తూ తండ్రి ఉన్నందుకే వందనాలు. అనేక ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించినప్పటికీ, శత్రువు ఎంతగానో వెంటాడినప్పటికీ కూడా ప్రభా మీ రెక్కల చాటున భద్రపరుచుకుంటూ
తండ్రి మీరు ఎంతో సంతోషకరమైన సమయాలను ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఆ విధంగా తండ్రి నాయన మీ యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారని తండ్రి మీరు రుజువుపరుచుకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు ప్రకాష్ జీవితంలో కూడా తండ్రి మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరం కొరకే వందనాలు నాయన. 65 సంవత్సరాలు కాపాడి మరి ఇంకొక సంవత్సరాన్ని దయాకిరీటంగా దయచేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా పెద్దబాబు కుటుంబాన్ని తండ్రి ప్రకాష్ని మెరిసిని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా రాకేష్ అనిత వారి కుటుంబంగా తండ్రి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకే వందనాలు. శరీర సంబంధంగా కాకుండా ప్రభా కుమారులను కూడా తండ్రి ఆత్మీయంగా బలపరుస్తూ వాడుకుంటున్న విధానం కొరకే వందనాలు. ఇంకా తండ్రి అత్యధికంగా ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి మీరు అక్కడ పర్యంతము కూడా తండ్రి కుటుంబం అంతటిని భద్రపరుచుకొని మనం మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ ఇంతవరకు చేసిన మేలు కొరకే వందనాలు చెల్లిస్తూ నాయన మీ దయను కనికరాన్ని కుటుంబ పక్షంగా కోరుకుంటూ యేసుక్రీస్తు అడిగినవన్నీ ఇచ్చే దేవునికి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామమున స్తుతించి గణపరిచి మహిమపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మరి మనం ప్రకటనలోకి వెళ్దాం. వచ్చే వారం మన మధ్యలో సురేష్ వాక్య పరిచయం చేస్తారు 30వ తారీఖున. ఇప్పుడు మనం వర్షిప్లోకి వెళ్దాం. మన మధ్యలో అనిత మనల్ని వర్షిప్లో నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ, మనమందరము ఆరాధించుకుందామండి. దేవుడు ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. అటువంటి దేవాది దేవునిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన నోటితో జీవ ఫలము దేవుడికి అర్పిద్దాం. ఒక పల్లవి, చిన్న పల్లవి. ఇందులకు నాపై వంతదయ స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ స్వామి నామదికి అంతులకే బాసిల్లేను సిలువలో పాపక్షేమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షేమా నమ్మిన వారిని కాదను నమ్మిన వారిని కాదని నమ్మిని పావు బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లేను సిలువలో పాపక్షమా. మనము మన చేతుల్ని ఆకాశం వైపు చూపి దేవాదేవుని ఆరాధించుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లించుకుంటున్నాం. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా నీకు వందనాలు. ఆకాశాన్ని, భూమిని, సర్వాన్ని సృష్టించిన గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో ప్రభా మరొక నూతన దినాన్ని దయచేసి ఈ దినమంతా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నాయన
మమ్మల్ని మా కుటుంబాల్ని క్షేమకరమైన రీతిలో ఉంచి ఈ సాయంకాల సమయంలో ప్రభ నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం. మాకిచ్చిన ఈ నెమ్మదిని బట్టి నీకు వందనాలు. మాకిచ్చిన ఈ సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. అన్నిటికంటే అమూల్యమైన నీ రక్షణతో ప్రభ మమ్మల్ని నింపిన తండ్రి, మమ్మల్ని కప్పిన తండ్రి, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభ నీ కృపతో నాయన నీ ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభ. మేమేమో గొప్పవారమని కాదు, మేమేదో జ్ఞానవంతులమని కాదు, మేమేదో నాయన ఎంతో మంచివారమని కాదు, కానీ కేవలము నీ ప్రేమ చేత ప్రభ నువ్వు మాపై చూపిస్తున్న దినదినము నూతనమైన వాత్సల్యము చేత ప్రభ మాకిచ్చిన ఈ క్షేమకరమైన స్థితిని బట్టి, మాకిచ్చిన కుటుంబాల్ని బట్టి, మాకిచ్చిన ఉద్యోగాల్ని బట్టి, మాకిచ్చిన గృహాల్ని బట్టి, మాకిచ్చిన మంచి నాయన ప్రదేశంలోని మేము నివసించడానికి ఇచ్చిన నాయన శ్రేష్టకరమైన స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ. దినదినము ప్రభ మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నాయన నీకు అవిధేయతలుగా ఉన్నప్పుడు కూడా, నాయన నీ నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా మమ్మల్ని కృపతో నీ ప్రేమతో జ్ఞాపకం చేసుకుని మీ చేతులు నాయన మాపై చూపి ప్రభ మమ్మల్ని నాయన నీ హక్కున చేర్చుకుని నీ కౌగిల్లో మమ్మల్ని దాచుకుని తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడవు నీవే తండ్రి, సృష్టికర్తవు నీవే తండ్రి, మా రక్షణకు ఆధారము నీవే తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నీ నామంని ఎత్తుపట్టుకుని నాయన ప్రతిరోజు ప్రభ నాయన ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని నాయన వినడానికి నాయన మా జీవితాల్లో మీరు దయచేసిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభ. ఇంకను ప్రభ నీ కృపలో మమ్మల్ని కొనసాగింప చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీలో నాయన మేము ఇంకను పరిపూర్ణమై నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపించండి. ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు కృతజ్ఞతలు, ఇచ్చిన ఈ జీవితాల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, క్షమిస్తున్న దేవా, ఆదరిస్తున్న దేవా, నడిపిస్తున్న దేవా, సరిచేస్తున్న దేవా, మమ్మల్ని నింపి నాయన మీ చేతులతో పట్టుకొని నాయన ముందుకు కొనసాగింప చేస్తున్న దేవా, నీకే మహిమ, నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన ఈ సమయం కొరకు మా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ కొరకు, చంటి బిడలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ కొరకు నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నీ పాదాల ఎదుట సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ సాంగ్ మనం పాడుకుందాం. మన మధ్యలో ఆనంద్ గారి ఫ్యామిలీ వాళ్ళు లేరు కనుక మనము మేము శైల నేను కలిసి పాడతాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ కూడా మాతో సహకరించారు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కీర్తనల గ్రంథము 119వ కీర్తన. అది ఐజీ అని ఉంది, మార్చలేదు. కీర్తన 119 1 నుంచి 15 వరకు మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు అందరూ కూడా గమనించండి. 119వ కీర్తన 1 నుంచి 15 వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు.
ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులను దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. దేవుడు వచ్చిన వాక్యం దీవించును గాక. మనం ఇప్పుడు వాక్పరిచర్లోకి వెళ్దాం. మన మధ్యలో మరి వాక్పరిచర్ చేయటానికి మరి మన్మోహన్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్పరిచర్ నిమిత్తం మన మధ్యలో సురేష్ ప్రేయర్ చేస్తారు. ఓకే అన్న, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 తండ్రి ప్రభా, మీ కృపలో ప్రభా ఇప్పటి వరకు నడిపించిన విధానం బట్టి మీకే వందములు. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో నడిపించిన విధానం బట్టి వందములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి, ఇది నా ఆరాధనలో ఇప్పుడు వరకు మీరే తోడుండి నడిపించిన విధానం బట్టి మీకే వందములు. అంత ప్రభా మరి మీ నామ మహిమ కొరకు జరగడానికి సహాయం దయచేయండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఈ సమయంలో వాక్యంలో ఎల్చుండగా ప్రభా మరి వాక్యంతో మమ్మల్ని బలపరచండి. మీ వాక్యమును ప్రభా మరి మేము అర్థం చేసుకుని దాన్ని గ్రహించి ప్రభా దానివల్ల జీవించగలిగే కృపని మాకు దయచేయండి. వాక్యం మాలో ఫలించడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభా మరి మన్మోహన్ భావన్ కూడా ప్రభా గత సమయంలో మీరే ఆయన్ని కాచి కాపాడి ప్రభా మరి ఆయనకి ఉన్న ప్రభా మరి ప్రభా మరి యాక్సిడెంట్ నుంచి ఆయనకి ప్రభా హీలింగ్ దయచేసి ప్రభా మీరే ఆయన మరొకసారి నిలబెట్టిన విధానం బట్టి ఆయన సాక్ష్యం కొరకు వందములు చెల్లించుకుంటున్నాము. ఏదైనా వాక్యం షేర్ చేసిన సమయంలో ఆయనతో ఉండి ప్రభా మరి మీరే మరి మాట్లాడి ప్రతి ఒక్కరితో ప్రభా మరి మీరే మమ్మల్ని బలపరచమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన్మోహన్ అన్న మరి గత దగ్గర 2 months అయిపోతుంది యాక్సిడెంట్ అయ్యి. మరి దేవుడు మరి త్వరగా కోలుకొని మరి మన మధ్యలో వాక్య పరిచయం చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన్మోహన్ అన్న మరి మన కుటుంబంలో చాలాసార్లు వాక్య పరిచయం చేసి అనేకమైన విషయాలు మనకు తెలియపరుచున్నారు. మరి సాతాను కొంచెం గలిబిలి చేసినప్పటికీ కూడా మరి దేవుని కృపను బట్టి మళ్ళీ మన మధ్యలో మరి వాక్య పరిచయం చేయడానికి వచ్చిన విధానం బట్టి మరి మన్మోహన్ అన్న గారికి, అదేవిధంగా మరి ఉంటున్న మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి యొక్క సమయాన్ని మరి మన్మోహన్ అన్న గారికి అప్పచెప్తున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సాయంకాల వేళ శుభములు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఈరోజు వాక్యము మనము మాథ్యూస్ 13th chapter 24th verse నుంచి 38th verse వరకు మనం చదువుకుందాము. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలియున్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.
మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురువులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టుడి. గోధుమలను నా కోటలో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదునెను. సో ఇక్కడ దేవుడు ఒక ఉపమానం, ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం పారబుల్. సో ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ లైన్లో పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలియున్నది. సో ఒక పరలోక రాజ్యంలోనంట పొలములో ఒక యజమాని ఉన్నాడంట. ఆ యజమాని విత్తనాలు విత్తుతున్నాడంట. సో ఎట్లాంటి విత్తనాలు విత్తుతున్నాడంటే మంచి విత్తనాలు విత్తుతున్నాడు. సో పరలోక రాజ్యం అంటే ఏంటంటే, పరలోక రాజ్యము అనగానే మనకి ఒక మంచి హెవెన్ అనమాట. హెవెన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అక్కడ ఎవరికి దేశాలు ఉండవు, ఎవరెవరు కొట్లాడుకోరు, మంచి ఒక పీస్ఫుల్గా మనం ఉంటాం. సో అక్కడ భేదాలు ఉండవు, మగవాళ్ళు ఆడవాళ్ళని ఏం భేదాలు ఉండవు. మరి ఏంటంటే అక్కడ విగ్రహారాధన కూడా ఉండదు. సో అందరు అక్కడ దేవుని బిడ్డలు ఉంటారనమాట పరలోక రాజ్యంలో. అక్కడ కోపం ఉండదు, అందరూ ప్రేమతో ఉంటారు, ఒకరినొకరు ప్రేమిస్తూ. ఎందుకంటే పరలోక రాజ్యము దేవుడిది కాబట్టి అక్కడ ఉన్న వారందరూ మంచి వాళ్ళే. సో ఇక్కడ ఏంటంటే అక్కడ పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే మంచి విత్తనము విత్తిన వ్యక్తిలా పోలి ఉన్నది అనమాట. అంటే మంచి విత్తనం ఎవరు విత్తుతారు అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనమాట. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఒక మంచి విత్తనం విత్తడానికే ట్రై చేస్తాడు, చెడు విత్తనం విత్తడానికి ఏమి అట్లా ట్రై చేయడు. సో మనం ఏంటంటే జాన్ 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును. సో దేవుడు ఏమంటున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే అప్పుడు దేవుడు ఎప్పుడైతే నేనే మార్గమును సత్యమును జీవం అంటున్నాడో, సో దేవుడు మన కోసం ఏం చేస్తాడంటే మంచి విత్తనమే విత్తుతాడు అనమాట. సో అక్కడ ఎప్పుడైతే దేవుడు అట్లా అన్నాడో, సో మనకు దేవుడు ఎట్లాంటి వాడంటే మంచి దేవుడు, అయితే విత్తువాడు అనమాట. మన దేవుడు ఎటువంటి విత్తనం విత్తవాడు అని అంటే, సో అతను మంచివాడు, అతను నిజమైన మనిషి. ఇంకోటి అతని మార్గం అంతా మంచిదే ఉంటుందంటే, ఎప్పుడు చెడు మార్గం ఉండదంట. సో దేవుడు విత్తనంలో మనం ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడు జరగది అనేసి ఇక్కడ ఒక మంచి విత్తనం పోల్చినాడు మనల్ని దేవుడు. సో మనల్ని ఏంటంటే పరలోక రాజ్యంలో పొలంలో మంచి విత్తనం నాటాడు. ఎవరు నాటాడంటే మన దేవుడు నాటాడు. సో ఎటువంటి గింజలం మనం మంచి గింజలను పోల్చి ఉన్నామన్నమాట మనం. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇంకోటి, సో మంచి దేవుడు మంచి విత్తనాలనే విత్తుతాడు. దేవుడికి అట్లా ఏమి ఇది విత్తనాలు చెడిపోవాలనేసి ఆశ ఉండదు. ఎందుకంటే అతను గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు కాబట్టి, మనతో ఉండే దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి, మన పట్ల దేవుడిది ఎప్పుడైనా నిజమైన ప్రేమనే ఉంటుంది. కాబట్టి దేవుడు ఏది చేసినా మన జీవితాలలో మంచి కార్యాలే చేస్తాడు. కాబట్టి ఇక్కడ మంచి విత్తనము వలె మనం ఉన్నాం ఈ లోకంలో. ఇక్కడ మాథ్యూస్ 10:5 మాథ్యూస్ 10:5 మాథ్యూస్ 10th చాప్టర్. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిదేమనగా, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మంచోడే. సో దేవుడి శిష్యులు ఎట్లాంటి వాళ్ళు అంటే, దేవుడు ఎటువంటి వాడు? మంచివాడు. అంటే దేవుడి శిష్యులు కూడా మంచి వాళ్ళే.
సో దేవుడి శిష్యులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? 12 మంది ఉన్నారు. సో 12 మంది వాళ్ళు కూడా మంచి వాళ్ళే. సో వాళ్ళకి దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఇజ్రాయేలు వంశములోని మీరు నశించి అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశించకుడి, కానీ కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇప్పుడు దేవుడు ఎక్కడ వెళ్ళమంటున్నాడు? మంచి వారిని చెడు దగ్గరికి వెళ్ళమంటాడు. అంటే నశింపపోతున్న వారి దగ్గరికి వెళ్ళమంటాడు. 12 వెళ్ళి ఏం చేయమంటున్నాడు అక్కడ? అంటే వాళ్ళని పాడు చేయమంటున్నాడా? వాళ్ళని మంచిగా చేయమంటున్నాడా? అంటే మంచి దేవుడు, మంచి శిష్యులు మంచి పని చేయడానికి వెళ్తున్నారు. సో అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్తూ? ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. వాళ్ళకి చెప్తున్నా, పరలోక అంటే హెవెన్ మన దగ్గరలోనే ఉంది అని హెవెన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? రోగులను స్వస్థపరచుడి, అక్కడ చనిపోయిన వారిని లేపుడి. 12 మంది శిష్యులు వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళ డ్యూటీ ఏంటి? రోగులను స్వస్థపరుస్తున్నారు. నెక్స్ట్ చనిపోయిన వారిని లేపుడి. చనిపోయిన మంచి పనా చెడ్డ పని ఇప్పుడు ఇది చేసేది వీరి శిష్యులు? మంచి పని. మంచి పని. సో ఇక్కడ మళ్ళీ చనిపోయిన వారిని లేపుడి, ఇంకా కుష్ఠరోగులను శుద్ధులుగాను చేయుడి. కుష్టు రోగులని అంటే ఎవ్వరు వాళ్ళ జోలికి వెళ్ళారు, అటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శిష్యులకు ఏం చెప్తున్నాడు? వారిని కూడా మీరు మంచిగా చేయుడి అనేసి అంటున్నాడు. ఇంకోటి దయ్యములను వెళ్ళగొట్టుడి. దయ్యములను కూడా వెళ్ళగొట్టండి. దయ్యములు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక స్టేబుల్గా ఉండరు. సో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి దయ్యాలను వెళ్ళగొట్టమంటున్నాడు. ఇంకేమంటున్నారు? ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. సో నేను ఇవన్నీ మీకు ఎట్లా ఇచ్చాను? ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలా? నశించిపోయిన ఒక ప్లేస్కి వెళ్ళేసి అక్కడ ఉన్న వారిని మీరు ఇవన్నీ స్వస్థతలు మీరు అక్కడ చెయ్యాలి. సో దేవుడు మంచోడే, శిష్యులు కూడా మంచోలే, వాళ్ళు చేసే పని కూడా మంచిదే. కాబట్టి దేవుడు ఎప్పుడు చేసేదంతా మంచి పనిగా చేస్తాడు. ఇంకోటి యాక్ట్స్ అపోస్తుల కార్యము 6:7, 6వ చాప్టర్ 7th వర్స్. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చాలు. అయితే ఇప్పుడు ఎక్కడంటే ఈ దేవుడు మంచోడే, శిష్యులు కూడా మంచోలే. అక్కడ ఏం పని చేసిండ్రు? వాళ్ళు మంచి పని చేసిండ్రు. ఇప్పుడు ఎక్కడైనా మంచి వ్యక్తి ఒక దగ్గర మంచి పని చేస్తే మనకు ఆ చుట్టుపక్కలంతా మనకు అందరూ ప్రేమతోటి చూసుకుంటారా, లేతే ఈర్షతోటి ఉంటారా? మనం ఎక్కడైతే మంచి పని చేస్తున్నామో సో అందరూ ప్రేమతోటే ఉంటారు. మనకు స్నేహం అంటే ఒక ఫ్రెండ్షిప్లో వాళ్ళకు మనతో ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ ఏమైందంటే శిష్యులు వెళ్ళిన తర్వాత ఏమైంది? దేవుని వాక్యము ప్రబలమై దేవుని వాక్యం కూడా స్ప్రెడ్ అయింది అక్కడ. యెరూషలేములో బహుగా విస్తరించింది. ఇప్పుడు దేవుని వాక్యం ఏమైంది? ఒకటే దగ్గర ఆగిపోయిందా? విస్తరించిందా? సో దేవుని వాక్యం ఎట్లయిందంటే విస్తరించింది. అంటే ఒక మంచి వ్యక్తి పోయి ఒక మంచి ప్లేస్లో దేవుని వాక్యం చెప్తే, మంచిగా చెప్పి మంచిగా ఉంటే అది స్ప్రెడ్ అయింది, చాలా మంచిగా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ ఏమైంది? శిష్యులు సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను. ఇప్పుడు 12 మంది శిష్యులు పోయి 12 మంది లాగానే ఉన్నారా, లేతే వాళ్ళు రెట్టింపు అయ్యారా? పెరిగారు. పెరిగిన తర్వాత మరియు యాజకులలో అనేకులు, అంటే యాజకులు అనేకులు, కొద్ది మంది అంటలేరు, యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చాలా మంది విశ్వాసం, ఒక ఫేత్ వచ్చేసింది అందరికీ. అంటే దేవుడు మంచివాడు, దేవుని వాక్యం చాలా మంచిది అనేసి అంతమంది దేవునిలో కలిసిపోయింది అనమాట. అంటే మంచి పని ఎక్కడైతే మనం చేస్తామో మనం చెప్పింది వింటారు. మనం ఎలా ఉన్నాము అంటే అలాగా మనది కూడా ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు కూడా మనలాగానే ఉండడానికి ట్రై చేస్తారు. కాబట్టి దేవుడు మంచివాడే, శిష్యుడు మంచివాడే, చేసిన గొప్ప కార్యాలు ఎంతో మంచివి. ప్లస్ అక్కడ ఏమైంది? వాక్యము స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ శిష్యులు అనేకులయ్యారు. నెక్స్ట్ యాజకులు అనేకులు ఫేత్లో విశ్వాసంలో లోబడ్డారు, అంటే విశ్వాసంలో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే మనకి దేవుడు వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుళ్ళ మనం ఉండాలా, ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. సో మన ప్రేమతోటి ఉంటే, కొంతమంది ఎట్లా అంటే మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం కొన్నిసార్లు. ఇంట్లో ఫీవర్ ఏమో 103 వచ్చేస్తుంది, చాలా బాధపడుతుంటాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళక డాక్టర్ని చూడగానే అది డైరెక్ట్ 99కి పడిపోతుంది ఫీవర్.
అరే ఎందుకు ఇంట్లో ఇంత వేడి ఉంది, ఇంకా డాక్టర్ దగ్గర రాగానే చల్లగా అయిపోయింది. ఆ డాక్టర్ అది థర్మోమీటర్ పెట్టి చూస్తే ఏంటి నార్మలే ఉంది కదండి, టెంపరేచర్ అంత ఎక్కువ లేదంటారు. ఇంట్లోనేమో ఒకలాగా, డాక్టర్ దగ్గర పోగానే ఒకలాగా. అంటే ఎందుకంటే డాక్టర్ని చూస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. సో సంతోషం ఎప్పుడైతే మనలో ఉందో ఉన్న ఫీవర్ కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే అంటే ఒక మంచి వ్యక్తిని చూస్తే మన మనసంతా మంచిగానే అయిపోతుంది. కాబట్టి మనం ఎట్లా అంటే మంచి వ్యక్తులం, క్రిస్టియన్స్ అనగానే చాలా మంచి వ్యక్తులమని మనకు పేరు ఉంటుంది. చాలా మంది రికగ్నైజ్ చేస్తారు. క్రిస్టియన్స్ రన్ చేసిన హాస్పిటల్స్ అయినా పర్వాలేదు, క్రిస్టియన్స్ రన్ చేసిన మిషనరీస్ రన్ చేసిన స్కూల్స్ అయినా పర్వాలేదు, ఆర్ఫనేజెస్ అయినా పర్వాలేదు, ఓల్డ్ ఏజ్ హోమ్ అయినా పర్వాలేదు, చాలా ఒక ప్రేమతో, సో ప్రేమతో అంటే దేవుని యొక్క భయం భక్తితో రన్ చేస్తారు. కాబట్టి దేవుని ఎలాంటి మన దేవుడు గొప్ప దేవుడు, కాబట్టి మనం చేసే పనులు కూడా గొప్పయే ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనం మనం మొత్తం వరల్డ్లో మనం చూసుకున్నట్టుంటే ఏ రిలీజన్ ఎక్కువ ఉంది భూమి పైన, వరల్డ్లో ఏ రిలీజన్ అంటే ఫస్ట్ ఏం పేరు వస్తుంది మనకి? వరల్డ్ రిలీజన్ ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది చాలా మందిలో పాపులేషన్లో? అంటే మనకు క్రిస్టియన్స్ అని ఉంది. అంటే క్రిస్టియన్స్ అంటే ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఏ మత గ్రంథము ఎక్కువ ప్రింట్ అవుతుంది అంటే కూడా బైబిల్ అని మనం చెప్పవచ్చు. ఎక్కడ ఎక్కువ ప్రేయర్స్ అవుతున్నాయి అంటే కూడా క్రిస్టియన్సే ప్రేయర్స్ చేస్తారు. అంటే దేవుడు మంచోడే, మనం కూడా మంచోళ్ళమే. కాబట్టి మంచోళ్ళు ఎప్పుడు మంచి కోసమే ఆలోచిస్తుంటారు, వాళ్ళు ఎప్పుడు చెడు కోసం ఆలోచిస్తారు. మంచి వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు మనం టైం దొరికితే ప్రేయర్ చేయాలా అనేసి ఉంటారు. చెడు వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు మనకు టైం దొరికితే మనం చెడు పని చేయాలనేసి ఆలోచిస్తారు. సో మనం ఏంటంటే దేవుడు ఎన్నుకున్నబడిన మనము బిడ్డలం కాబట్టి మనం ఎప్పుడు మంచి పని చేసేటట్టే ఉండాలి. అంటే మంచి శిష్యులు ఎలా ఉన్నారో, రెట్టింపు ఎలా అయ్యారో, మన భక్తి కూడా అలాగే ఉండాలి. మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనకు అట్లనే ప్రేమతో ఉండాలి ఇంట్లో. సో మన ఇంట్లో ఉండాలి అంటే మంచిగా ఉండాలి అని ఏంటంటే మనం ఎప్పుడు బైబిల్ రీడింగ్లో చాలా మునిగి ఉండాలా, ప్రేయర్లో కూడా చాలా మంచిగా మునిగి ఉండాలి. అందరూ మనం ప్రేయర్ఫుల్గా ఉండాలా, బైబిల్ కూడా మంచిగా చదువుతుండాలా. ఎందుకు అని అంటే మన మంచి దేవుడు ఎప్పుడైతే మనం బైబిల్ రీడింగ్ మనం చేసుకుంటా ఇంట్లో ప్రేయర్ చేసుకుంటామో అన్నీ మనకు మంచివే జరుగుతాయి. సో కాబట్టి ఎప్పుడైతే ప్రేమ లేదో, మన దాంట్లో ప్రేమ లేదో, అప్పుడు మన దాంట్లో ఏమవుతుంది అంటే చెడు స్టార్ట్ అవుతుంటుంది. అన్ని చెడు ఆలోచనలే వస్తుంటాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మణిపూర్ ఇన్సిడెంట్ మనం తీసుకుంటే 23rd మేలో స్టార్ట్ అయింది మణిపూర్ ఇన్సిడెంట్. అందరికి తెలిసి ఉండొచ్చు, ఇండియాలో మణిపూర్లో చాలా గొడవలని క్రిస్టియన్స్, ఎక్కడైతే క్రిస్టియన్స్ ఉన్నారో అక్కడ క్రిస్టియన్స్ అంతా చంపేయడం, నరికేయడం, చర్చెస్ని కాల్చేయడం, ఇంకా ఇద్దరు పిల్లల్ని, గర్ల్స్ని ఇద్దరిని బట్టలన్నీ వాళ్ళని తీసేసి నేకెడ్గా మగపిల్లలు ఊరేగించి, మగపిల్లలు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని పాడు చేసి లాస్ట్కి వాళ్ళని చంపేశారు. అంటే అంత చేసిన మనం ఏంటి చర్చెస్నే కాలబెట్టిరు. అంత చేసిన క్రిస్టియన్స్లో ఏముంది అంటే ఒక ప్రేమ, ఒక పేషెన్స్ అనేది చాలా ఉంటుంది క్రిస్టియన్స్లో. వాళ్ళు ఒకటే ప్రేయర్ చేస్తారు, దేవా నా శత్రువు నన్ను ఇట్లా పాడు చేస్తున్నాడు, కానీ నువ్వే దాన్ని అరికట్టాలి, నీకు అది అప్పచెప్తున్నామని. కానీ ఏ మణిపూర్ని ఎవ్వరు రక్షించడానికి రాలేదు. వాళ్ళు చంపడం స్టార్ట్ అయింది. డైలీ మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం, ఎక్కడంటే అక్కడ చంపడం, ఎక్కడెక్కడ అంటే వాళ్ళు ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసంలో మనం ఉంటామో అక్కడ అనేది దేవుడు భక్తి లేని వాళ్ళు, అంటే ప్రేమ లేని వాళ్ళు, వాళ్ళకి ప్రేమ తెలియదు. అరే పలాని వ్యక్తిని మనం ఇట్లా చేస్తే మంచిది కాదు కదా అన్నట్టు అటువంటి ప్రేమ ఉండదు. వాళ్ళు ఏంటంటే గొప్పగా ఫీల్ అవుతారని ఇంతమందిని చంపిన, అంతమంది, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ప్రేమ లేదు కాబట్టి చంపేసి. ఇంకోటి మనము ఒరిస్సా ఇన్సిడెంట్ మనం తీసుకుంటే కూడా, ఒరిస్సాలో మన January 23rd 1999లో గ్రహామ్ స్టీవర్డ్ స్టెయిన్స్ అతను ప్లస్ అతని ఇద్దరు కుమారులు కూడా ఏంటంటే ఫిలిప్ 9 సంవత్సరాలు, తిమోతి 6 సంవత్సరాలు. వాళ్ళ కార్లో వాళ్ళే పడుకున్నారు. వాళ్ళు ఎక్కడ సేవ చేసి వస్తున్నారో, లేట్ అయిపోయినట్టుంది,
ఎందుకంటే ఆస్ట్రేలియన్ వాళ్ళు కాబట్టి వాళ్ళ కార్లోనే వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళను ఒక సాతాన్ చూసిందనమాట. సాతాన్ అంటే ఒక ఈవిల్, ప్రేమ లేని వాళ్ళు చూసి ఏం చేశారంటే వీళ్ళని ఎలాగైనా వీళ్ళకు మనం హాని చేయాలా, వీళ్ళను చంపేసేయాలనేసి వాళ్ళ కార్ని ఏం చేశారు, మంట పెట్టేసేసి చంపేసిండ్రు. కానీ అక్కడ దాంట్లో వాళ్ళ వైఫ్ లేదు. కానీ వాళ్ళ వైఫ్ ఏం చేసింది, ఎవరైతే చంపినరో వాళ్ళ కోసం ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది అంటే, దేవా, ఎవరైతే మా భర్తను మా పిల్లల్ని చంపారో వాళ్ళని మీరు క్షమించండి. వాళ్ళు నీ యొక్క రాజ్యంను తెలుసుకొని వాళ్ళ తప్పుని వాళ్ళు అంగీకరించుకునేలాగా, నేను తప్పు చేసినాం అనేసి వాళ్ళు ఒప్పుకునేలాగా వాళ్ళని మీరు దీవించండి అనేసి చెప్పింది. అంటే ఎంత మంచి ప్రేమ గల ఆమె పేరు ఏంటంటే గ్లాడీస్ స్టెయిన్స్. సో మనము ప్రభుని నమ్ముకున్న బిడ్డలము, మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. తప్పు చేసిన వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. మనం దేవా, వాళ్ళు మా పైన వస్తున్నారు కానీ వాళ్ళని క్షమించు, అది తప్పు అని వాళ్ళు తెలుసుకునేలాగా క్షమించు. మనకెవరు లేరు, మనకెవరు ప్రొటెక్షన్కి రారు, మన దేవుడే మన దేవుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడు పారాబుల్లో మనకు చాలా చెప్తుంటాడు, మనం కొన్ని నేర్చుకోవాలా. ఇంకోటి గలేషియన్స్ 6:10, గలతీయులకు రాసినది 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. సో మనం ఏం చేయాలంటే మనకు సమయము దొరికినప్పుడల్లా, అంటే నాకు టైం లేదు అనేసి అనొద్దు. మనకు సమయం దొరికినప్పుడల్లా, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది, ఎంతో మంది మీరు ప్రేయర్ చేశారు. అంటే మీకు సమయము లేకున్నా సమయం తీసుకొని ప్రార్థించారు నా కోసం. కాబట్టి అలాగా ఎట్లా అంటే సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలంటే మంచి పని చేయడానికి మనం చెయ్యాలా, ప్రార్థన చెయ్యాలా. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయాలంటే మేలు కోసం, మన ఫ్యామిలీలో అందరు మంచిగా ఉండాలి అని మనం ప్రేయర్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా పర్వాలేదు, పగవారి కోసం మనం ప్రార్థించాలా, ఇతరుల కోసం ప్రార్థించాలా. సో పగవాడు మన కోసం ఎంత తప్పు పని చేసినా, సో మనం వారికి మంచి చేయడానికే ట్రై చేయాలి. సో గలేషియన్స్ అలా చెప్తుందంటే, నీకు చెడు చేసిన వారికి నువ్వు ఎప్పుడైనా ఏం చేయాలా, మంచి చెయ్యాలి అనేసి నీ మనసులో ఉండాలా అనేసి. ఎందుకు అనంటే మన దేవుడు కూడా అలాంటి వాడే. ఎవరికైనా దెబ్బ తగిలితే బాధపడతాడు మన దేవుడు, అయ్యో పాపం ఈయనకి దెబ్బ తగిలింది కదా, ఎలా చెయ్యాలి అనేసి. అంటే దేవుడు అనేవాడు ఏంటంటే మంచి విత్తనం నాటి మంచి మొలక రావడానికే ట్రై చేస్తాడు, మంచి గింజ రావడానికే ట్రై చేస్తాడు దేవుడు, మంచి ఫలములు రావడానికే ట్రై చేస్తాడు. కాబట్టి మన దేవుడిలో ఎప్పుడైతే మంచి ఉందో, మనం దేవుని పోలిక వలె ఉన్నాం, దేవుని యొక్క ఆలోచనలతో మనం నడిచి ఉండాలి. దేవుడి ఆలోచన ఏంటి, మీరు శత్రువులను ప్రేమించాలి అన్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఎప్పుడైనా పర్వాలేదు, శత్రువుని మనం దూషించొద్దు. మనకు పవర్ ఉంది కదా అనేసి శత్రుడి పైన మనం దాడి చేయకుండా ఎప్పుడైనా పర్వాలేదు దేవునికి అప్పచెప్పాలా, మన శత్రువుని దేవునికి అప్పచెప్పాలి. కానీ మనం ఏం చేయాలంటే శత్రుడి కోసం ప్రార్థించాలి. అండ్ మాథ్యూస్ 13:25, మాథ్యూస్. మంచి నేలను విత్తబడువాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 మాథ్యూస్ 13:25 వర్స్. 25th. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. 25th ఒకటే, 25th. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. ఇక్కడ ఏముందంటే మనుషులు నిద్రించిన సమయములనంట ఎవరు వచ్చిండు, ఇప్పుడు మనకి శత్రువు వచ్చిండు. శత్రువు వచ్చి ఏం చేసిపోయిండు, మంచి పని చేసిపోయిండా, చెడ్డ పని చేసిండా? చెడ్డ పని చేసిండే. సో మంచి గోధుమల మధ్యలో అంటే ఒక విశ్వాసం
తో మన దేవుడు నాటిన ఒక గింజల మధ్య అతని గింజ నాటిపోయింది. ఏం గింజలు? గురుగులు విత్తిపోయెను. అంటే శత్రువు చేసిన పని. ఏం పని? మంచి గింజలలో ఒక చెడు గింజలు విత్తిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మంచి గింజ అనేది ఒక దేవునితో మనం పోల్చుకోవాలా. ఇక్కడ అంటే గురుగులను అని అంటే ఒక చెడు విత్తనం, అంటే ఒక సాతాను గింజలు అనేసి మనం అనుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనుషుడు నిద్రించిన సమయంలో, కాబట్టి మనకేంటంటే నిద్రపోవద్దు. అంటే నిద్రపోవద్దు అంటే రాత్రి నిద్రపోవద్దు అనేసి అంటున్నారా అని కాదు. సో మనం ఎప్పుడంటే ఎప్పుడైనా పర్వాలేదు, మనం దేవుని బైబిల్ చదువుకుంటుండాలా, దేవుళ్ళో మనం సమయం ఉంచాలి. ఎప్పుడైనా బైబిల్ రీడింగ్ చేసుకోవాలా, ప్రేయర్ చేసుకోవాలా. ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే సాతానికి భయం అవుతుంది. అబ్బో వీని దగ్గర విత్తనము వీడు పడుకుంటలేడు ఏంటిది, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతున్నాడు, ఎప్పుడు చూసినా ప్రేయర్ చేస్తున్నాడు, ఎప్పుడు విత్తనం నాటాలా అనేసి అంటాడు. ఎందుకంటే దేవుడు చూసేది అదే. దేవుడు చూసేది ఏంటంటే మంచి వ్యక్తులనే చూసుకుంటాడు. చర్చికి వెళ్తాడు, ఎవరెవరు చర్చికి వస్తున్నాడు అని బుక్ తీసుకొచ్చుకొని రాసుకుంటాడు. ఎవరు మంచిగా ఉన్నారు, ఎప్పుడు మంచిగా చర్చికి వస్తారు, ఎవరు బైబిల్ చదువుతారు అనేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి అన్నట్టు వాళ్ళ మీద కన్ను పెట్టి ఉంటాడు అనమాట. అందుకోసం మనం ఏంటంటే మేలుకగా ఉండాలంట. ఏదో సండే పోయినాం చర్చికి, వారమంతా మనం బైబిల్ చదువుకోకుండా, బైబిల్ పట్టుకోకుండా, సండే కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ తీసుకొని దులుపుతారు, దాన్ని మంచి క్లీన్ చేసేసుకొని చర్చికి తీసుకెళ్తారు. చర్చికి అంటే సండేనే దులుపుతారు, ఇంకా రోజు దులుపరు. అంటే రోజు చదివితే దాన్ని దులుపుడే అవసరం లేదు. సో కాబట్టి రోజు మనం బైబిల్ చదువుతుండాలా, ప్రేయర్లో ఉండాలా. అవన్నీ ఉంటే శత్రువు భయపడుతుంటాడు, ఎప్పుడు నాటాలి, నాకు ఛాన్స్ ఇస్తలేడు అన్నట్టు ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ కొంతమంది చర్చికి కూడా పోరు. సో ఇటువంటి ఏంటంటే మనకి ఛాన్స్ ఇస్తున్నట్టు సాతానికి. ఎందుకంటే మనము నిద్రపోతున్నట్టు, ఇవన్నీ ఏంటంటే మనం నిద్రపోతున్నట్టు. కాబట్టి మనం నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిద్రపోతున్నట్టు మనకి ఏమవుతుంది అని అంటే, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నిద్రపోయి అప్పుడు దేవుడు ఏ మనుషులను చూస్తాడు, ఎప్పుడు మనకి విత్తనం వేయాలని చూస్తాడని అంటే నిద్రపోయే సమయంలో వచ్చి ఏం చేస్తాడు, విత్తనం నాటుతాడు. దేని మధ్య నాటుతాడు? మంచి విత్తనం పక్కనే నాటిపోతాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు మనం చూస్తే సాతాను చాలా డేంజర్. అంటే అన్ని ఎట్లా అంటే మంచి వ్యక్తులను పట్టుకుంటాడు. సో బైబిల్లో మనం చూస్తే ఆదాం అవ్వను మనం చూసుకుంటే, ఆదాం అవ్వను సృష్టించింది ఎవరు? మట్టి నుంచి, ఎముక నుంచి దేవుడే సృష్టించాడు. దేవుడు వాళ్ళిద్దరిని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. సో వాళ్ళని ఎక్కడ పెట్టాడు? మంచి ఒక తోటలో పెట్టాడు. తోటలో మంచి అన్ని ఫలాలు, పూలు, వీళ్ళు అన్ని ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ సంతోషంగా ఉండేలాగా చేస్తాడు. అయితే దేవుడు మంచిగా చెప్పాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దేవుడు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు దేవుడు వెళ్ళిపోగానే వీళ్ళు ఏమైపోయారు? దేవుడు లేని వాళ్ళలో ఉన్నారు ఇద్దరు. ఉండగానే దేవుడు సాతాను వచ్చేసింది. ఇప్పుడు సాతాను దేవుడు పోయడం చూసింది. సాతాను వచ్చేసేసి అవ్వతో మాట్లాడింది. అవ్వ ఏం బాగున్నావా అంటే, బాగున్నాను, నువ్వెవరు అంటే, నేను నా పేరు ఇది అని చెప్పినాక, ఇగో ఈ పండు ఉంది తిను, మంచిగా తిను అంటే, అమ్మ వద్దయ్యా, ఈ పండు తింటే నేను నాశనం అవుతాను. నువ్వు నాశనం అవుతావా? నువ్వేం నాశనం కావనేసి సాతాన్ని పొరిగొల్పింది. అంటే టెంప్ట్ చేసింది ఎవరిని? అవ్వని. అవ్వ ఏం చేసింది? అబ్బా కరెక్టేనా అంటే, దేవుడి కంటే మీరు ఇంకా గొప్పలు అవుతారు. దేవుడు ఏంటి? దేవుడి కంటే మీరు ఇంకా గొప్పగా చేస్తారు, మీరు తినండి, ఏం కాదు, నేను ఉన్నాను కదా, తినండి. లేదు నేను తినను, అస్సలు తినను అంటే ఏమవుతుంది అంటే, తింటే నేను చనిపోతాను అంటే, నువ్వు తింటే నేను చనిపోతాను, ఏం చనిపో, మంచిగా ఉంటావు, నేను ఉన్నా కదా, తిను అంటే కూడా ఆమె తినది, కొద్దిగా భయపడుతుంది. భయపడితే సాతాన్ అంటది అవ్వతోటి, చూడు దేవుడు నేను ఇంత చేస్తే నేను ఆ దేవుడి కంటే ఎక్కువ చేస్తా. దేవుడు నేను హృదయంలో చంపేస్తే నేను నీ యొక్క శరీరంలో నేను చంపను. నువ్వు శరీరంలో అందంగా ఉంటావు, మంచిగా ఉంటావు, కాబట్టి నువ్వేం భయపడకు, తిను. సో అందరం చూసేది ఏంటంటే, కొంతమంది చూస్తే చాలా మంచిగా ఉంటారు, స్మార్ట్గా, ఎంత మంచిగా అందంగా ఉంది ఈమె అనేసి అనుకుంటారు. కానీ ఆమె హృదయంలో ఏముంటుంది? ఆ హృదయంలో ఒక ఫెయిత్ చనిపోయి ఉంటుంది. అంటే దేవుని ఒక మందిరమైన దేవునికి ఇచ్చే చోటు ఉండదు అక్కడ. కొంతమందికి అంటే దేవునికి ఇచ్చే చోటు ఉంటుంది, కానీ శరీరంగా వాళ్ళు చాలా వీక్ ఉంటారు. సో అక్కడ ఏంటంటే గమనించకుండా ఏం చేసింది? అవ్వ తినేసింది. సో అక్కడ దేవుడు చూశాడు, ఏం చూశాడు? అరే వీళ్ళిద్దరు ఒంటరిగా ఉన్నారు, దేవుడు మంచిగా తయారు చేసిన ఆదాం అవ్వని నేను కొద్దిగా టచ్ చేయాలనేసి టచ్ చేస్తే వాళ్ళు పాపం చేశారు.
వాళ్ళ పాపం మనకందరికి చుట్టుకుంది. అంటే అంత పెద్ద శని మనకి. అంటే సాతాన్ వెళ్ళి సాతాన్ చేసే పని ఎట్లుంటది అంటే మొత్తం నాశనం కావాలా అన్నట్టు చేసి వాళ్ళని నాశనం చేసి అందరం నాశనం అయిపోతాం అనేసి చేసింది. ఇంకోటి మన కింగ్ డేవిడ్ విషయంలో చూసుకుంటే కూడా డేవిడ్ని ఫస్ట్ ఎవరు ఎన్నుకున్నారు? ఎంతో వాళ్ళ ఫ్యామిలీలో అందరిలో డేవిడ్ని ఎన్నుకుంది ఆ, ఆ, డేవిడ్ని ఎన్నుకుంది దేవుడే. ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు అతను దేవుని బిడ్డనా కాదా? అతను దేవుని బిడ్డనే. సో అతను ఏం చేశాడు? పోతా వాకింగ్ ఈ బిల్డింగ్ మీద ఎక్కి వాకింగ్ చేస్తుంటే సాతాన్ ఏం చేసింది? మెల్లగా వెళ్ళింది. ఏ డేవిడ్ ఏం చేస్తున్నావు అంటే వాకింగ్ కొద్దిసేపు ఆగు, ఇక్కడ నా పక్కన చూడు అంటే పక్కన చూస్తే ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ అంటే బెత్షెబా స్నానం చేస్తుంది. స్నానం చేస్తుంటే అక్కడ చూడు, ఆమె ఎంత మంచిగా స్నానం చేస్తుంది, ఒట్టి టైంపాస్ చేస్తున్నా, వాకింగ్ చేస్తుంది, అక్కడ చూడు అని చూడగానే ఆయనకి ఏమైపోయింది? ఆనలో అంత దేవుని ప్రేమ పోయేసి ఆమె ప్రేమ వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఏమైపోయింది? అతను నాశనం అయ్యాడా లేదా? పాపం పాపం చేసిన వాడు అయ్యాడా లేదా? పాపం చేసినవాడు. సో పాపంకి ఎవరు కారణం అంటే సాతాను కార్యం ఇది. అంటే మనం మంచిగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా పర్వాలేదు, ప్రేయర్ఫుల్గా ఉండాలా, బైబిల్ చదువుకుంటుండాలా. సాతాను భయపడాలి, అరే నాకు చోటు ఇస్తలేడు కదా ఎట్లా అనేసి సాతాను భయపడాలి. ఇంకోటి సామ్సన్ విషయం కూడా తల్లిదండ్రులకు దేవుడు ఆజ్ఞాపించింది, మీకు ఒక కుమారుడు పుడతాడు అనేసి వాళ్ళు నమ్మలేదు. కానీ దేవుడు నమ్మిండ్రు, కొడుకు పుట్టిండు. సో అతను ఏం చేశాడు? ప్రేమలో పడ్డాక ఆ ప్రేమ ఏమి చేసింది? మెల్లగా ఈయనను వాళ్ళ వీళ్ళకి అప్పచెప్పేసి ఆయనకు ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందంటే జుట్టులో స్ట్రెంత్ ఉంటుంది అంటే ఆ జుట్టుని కట్ చేయడానికి, అంటే మంచి వ్యక్తినే సాతాన్ ఏం చేసింది? మొత్తం వీక్ చేసి పడేసింది. కాబట్టి మనం ఏంటంటే దేవుణ్ణిలో మనం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏముంది? జనులు నిద్రించిన సమయంలో. కాబట్టి మనం ఏంటంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే చాలాసార్లు ప్రేయర్ చేసినా కదా అనేసి కొద్దిసేపు అట్లా, ఎందుకు ఈరోజు నాకు ప్రేయర్ చాలా అలసిపోయినా, ఈరోజు బైబిల్ రీడింగ్ కొద్ది ప్రేయర్ అనగానే సాతాన్ ఏం చేస్తుంది? మెల్లగా దావీదులో వచ్చినట్టు వచ్చేస్తుంది, సామ్సన్ జీవితంలో వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే జీసస్ క్రైస్ట్ కూడా అతని దగ్గర ఉన్న వాళ్ళే. జూడా ఇస్కారియోట్ ఏం చేశాడు? దేవుని అప్పచెప్పాడు. అతను సాతాన్ ఇప్పుడు మన పక్కన ఉన్నట్ట, ఎక్కడో దూరం ఉన్నట్ట, లేకపోతే మన పక్క నుండి సాతానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా, లేకపోతే మన బ్లాక్ డ్రెస్, మనం సినిమాలో చూస్తుంటాం సాతాన్ అనగానే బ్లాక్ డ్రెస్ వేసుకొని కొమ్ములు పెట్టుకొని పెద్ద రెక్కలు పెట్టుకొని ఉన్నట్టు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మన పక్కన ఉన్న వాళ్ళే చాలా డేంజర్గా ఉంటారు. కాబట్టి అన్ని చెడు కార్యాలు చేయడానికి ట్రై చేస్తుంటారు. మన పక్క నుండి గొయ్యి తీస్తుంటారు, మన కోసం తీస్తున్నారు గొయ్యి అని కూడా మనకు తెలియదు. సో అంటే ఎప్పుడైతే మనం నిద్రించిన సమయంలో ఇట్లాంటివి అవుతుంటాయి. కాబట్టి అందుకోసం ఇక్కడ ఏమన్నాడంటే, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమలు మధ్యల గురుగులు విత్తెను. సో మనుషులు నిద్రించుంటే ప్రార్థన లేని సమయంలో, నువ్వు దేవునికి దూరం అయ్యే సమయంలో ఒక సాతాను వచ్చంటే గురిగింజేసేసి వెళ్ళిపోతాడు అనమాట, గురుగులు వేసేసి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సాతాను చేసే ప్రతి మనిషిని మనం గమనిస్తుండాలి. ఈ వ్యక్తితోటి మనకేమైనా ప్రాబ్లం ఉంటే మనం దూరం ఉండాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి సాతాను క్రియలు చేసే వారితోటి మనం చాలా దూరం ఉండాలి. అటువంటి వారిని మనం దూరమే పెట్టాలి. సో ఎంత ఫ్రెండ్షిప్ చేసినా మనం ఎంత మంచిగా ఎవరు మంచి ఫ్రెండ్షిప్, ఎవరు బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది మనకు తెలియాలి. లేకపోతే మన జీవితం అంతా ఏమో నాశనం అవుతుంది. ఇంకోటి అంటే మాథ్యూస్ 13:27. మాథ్యూస్. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇప్పుడు అతని దాసులు అంటే ఆయన సర్వెంట్స్ ఆయన యజమాని దగ్గరకు వచ్చిర్రు. ఆయన స్టాండ్ అయిపోయారు, ఏంటి మనం నాటినవి మంచివే కదా, దాంట్లో ఇవట్లా మొలిసినాయి, మంచి విత్తనాలే మనం ఇచ్చినాం. కానీ ఇక్కడ ఏమైంది? జనులు నిద్రించిన సమయంలో, అంటే మనం తెలియదు సాతాను ఎప్పుడొచ్చి మనల్ని విత్తనము నాటి వెళ్తాడో తెలియదు. సో అడుగుతున్నారు, మనం మంచి విత్తనాలే విత్తినాం కదా, ఏమైనాయి? కొంతమంది ఏంటంటే మన పిల్లల్ని రోజు చర్చికి తీసుకెళ్తాం కదా, రోజు ప్రార్థనలో నడిపిస్తాం కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా మా పిల్లలు నాశనం అవుతున్నారు, ఎందుకు చెడిపోయినరు అని అంటే, మనం కొన్నిసార్లు నిద్రిస్తున్న సమయంలో సాతాను వచ్చి మన ఫ్యామిలీలో ఒక గురిగింజేసేసి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 27లో నిద్రించిన సమయంలో
వచ్చి ఒక్క నిమిషం. అప్పుడు అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అప్పుడు అడిగినప్పుడు ఇది అయితే శత్రువులు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని 27 అతన్ని అండి. అడిగిరి. 27. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, ఇద్దరు మంచిగానే ఉంటారు. వాళ్ళు సడన్గా మంచిగుండి ఏం చేస్తారు, మెల్లగా కొట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే అరే వీళ్ళు పెళ్ళైనప్పుడు మంచిగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కొట్లాడుకుంటున్నారు అనేసి ఎవరైనా విచిత్రపడతారు. ఇంకోటి అంటే అత్త కోడలు కూడా మంచిగానే ఉంటారు, పెళ్ళైనప్పుడు బాగానే ఉంటారు, తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతుంటాయి వారు. సో ఇవి మంచిగానే ఉంటాయి కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇట్లా అవుతున్నారు అనేసి ఉంటాయి. సో అలాగా ఏంటంటే సాతాన్ చేసే క్రియలు ఎట్లుంటాయంటే, మంచిగా ఎక్కడైతే ఉంటుందో, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఈ ఎన్విరాన్మెంట్ని పాడు చేద్దాం అనేసి మెల్లగా మన జీవితంలో కాలు పెట్టడానికి ట్రై చేస్తుంటాయి. సో కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాలా? ప్రేయర్కి ఇవ్వాలా. వాక్యానికి ప్రార్థనకి మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏమైనా చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళి వాక్యం వినాలి. ఇవన్నీ చేస్తే ఏంటంటే దేవుడు భక్తి మనతో ఉన్నప్పుడు, సో అటువంటిది మనకు రానే రాదు. అంటే ఆశ్చర్యపడని అవసరం లేదు. ఈ గింజలు ఎట్నుంచి వచ్చినాయి, మనం మంచి విత్తనమే నాటినాం కదా, ఇవన్నీ ఎటు నుంచి వచ్చినాయి అనేసి మనం ఆశ్చర్యపడని అవసరం లేదు. అయితే ఇక్కడ మళ్ళీ 27, 28 ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. సో ఇక్కడ ఎట్లా అంటే దాసులకు చాలా కోపం వచ్చింది. అట్లనా, ఇది శత్రువు చేసిన పనియా, అయితే మేము వెళ్ళేసి అవి పెరికేస్తాం, అంటే తీసేస్తాం. కానీ వాళ్ళు అన్నది మంచి పని, కానీ వాళ్ళని దేవుడిని అడుగుతున్నారు. ముందు పోయి అక్కడక్కడ పీకలేదు వాళ్ళు, కానీ దేవుని ఏమడుగుతున్నారు, మేము వెళ్ళి అవిటిని పీకేయాలా అనేసి అడుగుతున్నారు. సో మేము వెళ్ళి అదే మళ్ళీ ఏమంటున్నారు, పెరికి కూర్చుట నీకు ఇష్టమా. సో దేవుని అడుగుతున్నారు అనమాట. వాళ్ళు ఏమంటే వాళ్ళ దాసుని అడుగుతారు, ఒకవేళ చేయొచ్చా అట్లా, నీకు ఇష్టమేనా అని అతనిని అడిగిరి. సో అతను అడిగినమాట. అందుకతడు, వద్దు, గురుకులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదుట ఎరుగనీయుడి. కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుకొనుడని కోత గాండ్లతో చెప్పేదనా నేను. అయితే ఇక్కడ ఏమంటాడంటే, మనం ఎప్పుడైనా పర్వాలేదు ఆత్రపడొద్దు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, వద్దొద్దు, మీరు పెలుకొద్దు, అవి రెండు కలిసి పెరగని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను వెలిగింతురు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు తీస్తే మంచి గింజలు కూడా వచ్చేస్తాయేమో అనేసి ఒక భయం ఉంది. అయితే ఇక్కడ మంచి గింజలు ఎవరి పోలికలు ఉన్నది అంటే, ఒక మంచి బిడ్డలు అంటే దేవుని బిడ్డలతో పోలికతో ఉంది. ఇక్కడ గురు గింజలు ఎవరితోటి ఉన్నాయి అంటే, చెడు విత్తనం ఎవరితోటి పోలిక అంటే సాతాను తోటి పోలి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు పెరుగుతున్నాయి. ఒక దేవుని బిడ్డ ఒక దగ్గరే ఉంది, సాతాను క్రియలు చేసేవారు కూడా మన పక్కలే ఉన్నారు. కాబట్టి దేవుడు ఏంటంటే చాలా టైం తీసుకుంటారు. సో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ టైం చర్చికి వెళ్తాం, మంచిగా బైబిల్ చదువుతాం, మంచి ఇంటికి వస్తాం. మన ఇంటి పక్కన వాడు చర్చికి పోడు, ఏం రాడు. సో మనకు కోపం వస్తుంది, దేవా నేను రోజు చర్చికి వెళ్తాను, వీడు చర్చికి వెళ్ళాడు, ఏం లేడు, కానీ మరి ఇంత డెవలప్ అవుతున్నాడు ఎట్లా అనేసి అనుకుంటా. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఏం కాదు, పెరగని, వాడు మంచిగా కానీ మీరు కూడా మంచిగా కానీ. సో ఎప్పుడైతే వాడిని డిస్టర్బ్ చేస్తే అక్కడ మీరు కూడా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి మనం అట్లా డిస్టర్బ్ చేయొద్దు అనేసి అక్కడ ఈ వాక్యం అంటుందన్నమాట. ఏంటంటే రెండింటిని పెరగని, అంటే చెడు చేసేవాడు కూడా పెరగాల, మంచిగా ఉన్నవాడు కూడా పెరగాల. చెడు చేసే మనం తీయాలనుకున్నాం అనుకో, ఇక్కడ ఏమవుతుంది, మంచిది అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక మంచి వ్యక్తం ఇన్ని విత్తనాలు విత్తినాక ఒక్క విత్తనం అంటే దేవుడు చేసిన ఒక మనిషి నాశనం అవుతా కూడా దేవునికి ఇష్టం లేదంట. ఇవన్నీ తీస్తుంటే ఒకవేళ మంచి విత్తనం పోతే దేవుడికి ఎంత బాధ. అరే ఒక్క విత్తనం పోతే నేను ఉండలేను, నేను ప్రేమిస్తున్న వ్యక్తి నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు, కాబట్టి రెండింటిని పెరగని అనేసి అంటున్నాడు.
సో రెండు పెరుగుతున్నప్పుడు ఆ, కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే మంచోళ్ళ మీద సేమ్ ప్రేమ, చెడ్డల మీద కూడా సేమ్ ప్రేమ. సో మంచోళ్ళ మీద ప్రేమ ఒకటే, చెడ్డల మీద అంటే సూర్యుని సూర్యుని దేవుడే మనకు చేశాడు. సూర్యుని మన చంద్రుని చేసింది దేవుడే. సో సూర్యుని చేసినప్పుడు సూర్యుని దేవుడు అంటాడా, వీడు నాకు విరోధిగా ఉన్నాడు, వీడు అందరినీ మణిపూర్లో క్రిస్టియన్స్ని చంపేస్తున్నాడు కాబట్టి వీని మీద వెలుతురు రావద్దు, ఎండ రావద్దు అనేసి ఉందా? లేదు. నాశనం చేసే వాళ్ళ మీద కూడా ఎండ వస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమ ఇద్దరి మీద సేమే ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే పెరికేయద్దు, వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళని కూడా పెరగనియండి, వాళ్ళకు ఒక టైం ఇస్తున్నా నేను. సో ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ, అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెరిగింతురు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కొట్లాడుకుంటారు ఇంట్లో. కొట్లాడుకొని వైఫ్కి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసేసి అంటే ఈయనతోటి ఏగలేక చస్తున్నాను, వీడు ఎప్పుడు చస్తాడేమో అనేసి అనుకుంటుంది భార్య. అంటే భార్య కోరుకునేది ఏంటి? వీడు ఎప్పుడు చస్తాడో, నాకు శాంతి ఉంటుంది అనేసి. కానీ దేవుడు ఏమంటాడు? వద్దు వద్దు, ఆయన చనిపోవద్దు, నేను ఆయనని బాగు చేస్తా అనేసి దేవుడు అంటాడు. మనుషుల చిత్తం ఒకలాగుంటే దేవుడి చిత్తం ఒకలాగుంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే రెండింటిని పెరగనియాలి అంటున్నాడు. కోత కాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. సో రెండే కోతకాలం అంటే అవి ఎప్పుడైతే ఒక కోతకాలంకి వస్తాయి అప్పటి వరకు రెండింటిని ఎదగనీయాలనేసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక దేవుని యొక్క ప్రేమ ఎట్లుంది అంటే చిన్నగా విత్తనం విత్తినప్పటి నుంచి ఆ ఎదిగే వరకు దేవుడి ప్రేమ అనేది పోతూనే ఉంటుంది. ఎప్పుడు దానికి ఒక కంకులు వచ్చేంత వరకు. సో ఇక్కడ చెడు వారికి కూడా చెడు వారికి కూడా దేవుడు ప్రేమిస్తుంటాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే ఛాన్స్ ఇస్తాడనమాట. అరే వీడు ఛాన్స్ ఇద్దాం, పెరగని, వీడు ఎప్పుడన్నా మారుతాడేమో అనేసి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటుంటే ఇప్పుడు సౌల్ జీవితం ఎట్లా ఉంది? సౌల్ జీవితం ఏంటంటే యేసు ప్రభుని నమ్మిన వారు, ఎక్కడైతే యేసు ప్రభు బోధన జరుగుతుందో, ఎక్కడైతే మనుషులు దేవుని నమ్ముతున్నారో అటువంటి వారిని అతనంతా చంపేసేస్తుంటాడు. చంపేటంటే లాస్ట్కి ఏమవుతుంది? దేవుడు దర్శనం కలిగి మళ్ళీ అతను వెంటనే మంచి మనిషి అయిపోతాడు. సో అలాగా దేవుడు ఏంటంటే ఛాన్స్ ఇస్తాడనమాట, రెండు పెరగని చూద్దాం ఎక్కడ వరకు చేంజ్ అవుతాడు. కాబట్టి మనం ఏమనొద్దు, పెరిగించొద్దు, వాళ్ళని కూడా పెరగని అని దేవుడు చూసే ప్రేమ అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి జల్దీ రియాక్షన్ రావాలా. ఇక్కడ ఏమంటాడంటే మేము ఆ మొక్కలను పీకేస్తామనేసి మనిషి అనుకుంటే దేవుడు ఏమనుకుంటాడు? వద్దొద్దు, అది కూడా పెరగని. అంటే దేవుడి ప్రేమ ఎట్లుంటుంది అంటే చెడు వ్యక్తి పైన సేమ్ ప్రేమ ఉంటుంది, మంచి వ్యక్తి పైన కూడా సేమ్ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆగండి, అవి పెరగనీయండి అనేసి ఉంటుంది. వాటితో కూడా ఒకవేళ గోధుమలను వెలిగింతురు, కోతకాలము వరకు రెండింటిని ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కూల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలు నా కోటలో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే రెండిటి పెరిగినాక ఎప్పుడైతే మనకు సీడ్ వచ్చేది ఉంటుందో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ తీసేది మీరు అంతా ఏం చేయాలా? గురింజలు ఏదైతే చెడు విత్తనాలది ఉందో మొక్కలు అవన్నీ మీరు తీసి దాన్ని ఏం చేయాలంటే కట్టగట్టాలంట. కట్టి ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టిరి. సో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చెడుదాన్ని కాల్చేయాలి. అంటే ఎప్పుడైతే మనం మంచిగా దేవుని భక్తిలో మంచిగా ఉండం, మంచిగా విశ్వాసంతో తప్పు చేయకుండా, అందరినీ ప్రేమించకుండా, దేవుడు మనుషులను సృష్టించింది దేవుడే. కాబట్టి దేవుని మీద దేవుడు సృష్టించిన వ్యక్తుల పైన మనం ఎప్పుడైనా పర్వాలేదు హాని చేయొద్దు. ఎందుకంటే వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళకు ఒక ప్రాణం ఇయ్యలేం, వాళ్ళ గురించి మనం ఏం చేయలేం. కాబట్టి దేవునికి వదిలేసాలి అటువంటి వాటిని. సో ఇక్కడ అదే అంటున్నాడు ఏంటంటే వాళ్ళని కూడా పెరగని, మీరేమి ఇది కావద్దు, వాళ్ళని నేను ఏం చేస్తానంటే కట్టలు కట్టి రెడీగా పెట్టండి. నన్ను ప్రేమించిన వారిని నా సైడ్ నేను ఒక నా యొక్క మన స్టోరేజ్లో పెట్టుకుంటాను, అంటే దేవుని రాజ్యంలో. సో వీళ్ళందరినీ ఎక్కడంటే మంచి గోధుమలను ఎక్కడ పెట్టుకుంటాడు దేవుడు? కంకులను దేవుని రాజ్యంలో. వీళ్ళు చెడు పని చేసిన వాళ్ళని ఏం చేస్తాడు? కట్టి దేంట్లో వేస్తాడంట? అగ్నిగుండంలో వేస్తాడంట. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు 2 వ్యక్తులు ఉంటారంట.
ఒక వ్యక్తి ఏమో మంచి దేవుని భక్తితోటి ఉండే వ్యక్తి, మంచి ప్రార్థనతో ఉన్న వ్యక్తి రోడ్ మీద పోతుంటాడు. అని పక్కన ఒకడు మంచిగా గోల్డ్ గీల్డ్ వేసుకొని అది వేసుకొని దాని పక్కన వస్తాడు, ఏంద్రో అన్ని రోప్ చేసుకుంటూ వెళ్తుంటాడు. వాడిని చూసి ఇటు భయపడతాడు. అరే, నేను ఇంత ప్రార్థన ఉన్నా, నా గొప్ప దేవుడు, మళ్ళీ నేను ఎందుకు ఇంత భయపడాలా? వానికి భక్తి లేదు, వానికి ఏం లేదు, అటు చూసినావు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అనేసి ఎప్పుడు అనుకోద్దంట. మనం ఏమనుకోవాలంటే, మనసులో అనుకోవాలంట. డైరెక్ట్ మనతో చెప్పొద్దు. మన మనసులో ఏమనుకోవాలంటే, కోతకాలం వచ్చేంత వరకు ఆగు. నీ పొగురు ఏముందో దేవుడు చూసుకుంటాడు. నా దేవునికి నేను అప్పగిస్తున్నాను. నీ పొగురంతా ఏం చేస్తాడు దేవుడు? కట్టగట్టి నిప్పులలో వేసేస్తాడు అనేసి మనం అనుకోవాలంట. కాబట్టి మనకేంటి, దేవుని రాజ్యంలో మనకు ఒక స్థానం ఉందనేసి అనుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా పర్వాలేదు, మన పక్కనున్నవాడు మనల్ని ద్వేషించినప్పుడు వాని కోసం మనం ప్రార్థన చెయ్యాలా. ప్లస్ వాడు సావని, వాడి నరకానికి పోని, వాడు నన్ను ఇట్లా చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అని ఎప్పుడు మనం అట్లా అనొద్దు. దేవుడే శిలువ పైన ఏమన్నాడు అని అంటే, దేవా వీరు ఏం చేస్తున్నా వీరికి తెలియదు కదా, వీరని క్షమించండి అనేసి అన్నాడు. సో అంత పెద్ద దేవుడే అట్లా అంటే మనం దేవుని ముందు నథింగ్. కాబట్టి మనం ఎప్పుడైనా పర్వాలేదు ఆత్రపడొద్దు. ఒక మనిషిని శిక్షించాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, టక్ 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 అని ఆత్రపడతాం. సో ఎప్పుడైనా పర్వాలేదు ఆత్రపడద్దు. ఎప్పుడైనా ఏమనుకోవాలంటే దేవుడు మన తోడు ఉన్నాడు. సో ఇక్కడ మన పక్కనే అది పెరుగుతుంటది, వాళ్ళ మధ్యలో మనం కూడా పెరుగుతుంటాం. కాబట్టి డోంట్ వరీ. చెడు తలంచేవాడు మన పక్కనే ఉన్నాడు, మంచి వారం మన పక్కనే ఉన్నాం. కాబట్టి మనం ఏం భయపడం. మనం ఏంటంటే దేవుని యొక్క ప్రార్థనలో మనం గడపాలి. మన శత్రువుని, పక్కన ఉన్న శత్రువుని కూడా మనం ప్రేమించాలి. దానికోసం మనకు చెడు చేయాలనుకుంటే ప్రార్థించాలి. దేవా, అడు నన్ను చెడు చేయాలని వస్తున్నాడు, కానీ నాకు చెడు కాకుండా చూడండి, కానీ ఆయనకి చెడు ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశంని మీరు మార్చండి దేవా అనేసి మనం ప్రేయర్ చేయాలి. అదే మన దేవుడు కోరుకునే దేవుడు. కాబట్టి మనం ఏంటంటే భూమిపైన ఉన్నప్పుడు ఒక పర్సన్ ఎలా ఉండాలి అంటే, ఒక పర్సన్ ప్రేయర్ఫుల్గా ఉండాలి. భక్తి లేకుండా ఉంటే సాతాను మనలో వచ్చేసి చెడు గింజుతాడు. చెడు గింజ ఎప్పుడైతే నాటిండో మనం అనుకుంటుండాలా, ఇంప్రూవ్ కావాలా, నేను సాతాను పడుతున్నా. ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎట్లా ఛాన్స్ ఇచ్చాడు అంటే, విత్తనము విత్తినప్పుడు అది ఎవరికి తెలియదు, మొక్క అయినప్పుడు 2 మొక్కలు అయినాయి, అది కూడా ఎవరికి తెలియదు, ఎదిగేంత వరకు కూడా ఎవరు తెలియదు. అంటే స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చిన్నపిల్లలకు నేర్పిస్తాం, పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, లేదా జర్మినేషన్ ఆఫ్ సీడ్ ఉంటుంది. జర్మినేషన్ ఆఫ్ గింజ పెట్టడం, గింజ మొలకెత్తడం, మళ్ళీ గొంజ ఆకులు రావడం, షూట్స్ రావడం, మెల్ల మొక్క వేసి అది ఫ్రూట్ ఇచ్చే స్టేజ్కి వస్తుంది. అంటే ఇన్ని స్టేజెస్ దేవుడు మనకి ఇచ్చిండు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మారు. నువ్వు ఫస్ట్ స్టేజ్ నీకు నేను ఏమనలేదు, నువ్వు మారు. సెకండ్ స్టేజ్ నీకు ఇస్తున్నాను, నువ్వు మారలే. అంటే మనకు దేవుడు ఇచ్చేది ఆయుష్ 60 years, 50 years, 40 years. దాంట్లో మనం మారాలా. మనం చెడు వ్యక్తిమే, కానీ మనం ఏంటంటే స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో నువ్వు మారలేదా, దేవుడు ఏమన్నాడు, సెకండ్ స్టేజ్లో మారుతావా, మారు. లేకపోతే ఏమన్నాడు, థర్డ్ స్టేజ్ కూడా ఇస్తున్నా, ఫోర్త్ స్టేజ్ ఇస్తున్నా, ఫిఫ్త్ పండు వచ్చిన వరకు నీకు ఇస్తున్నా. అప్పుడు నువ్వు చెడు ఫలాలను నువ్వు ఇచ్చినావు. నేను మంచిగానే నీకు నీళ్ళు పోస్తున్నా, అన్ని మంచి చూస్తున్నా, కానీ నువ్వు ఇచ్చింది చెడు ఫలమే. కాబట్టి నేనేం చేస్తా, పీకి కట్టగట్టి నేను ఎక్కడేస్తా, మంటలో వేస్తా అనేసి అన్నాడు. కాబట్టి మన జీవితాలలో ఎవరైతే ఒక సాతాను క్రియలతోటి, సాతాను చేసిన పనులను మనం ఎంకరేజ్ చేసుకుంటా, సాతానికి మనం సైడ్ ఇచ్చుకుంటా మనం ఎప్పుడైతే ఉన్నామో, ఒక కాలం వస్తుంది మనకి. ఎట్లా అంటే, మనల్ని కట్ చేసి దాన్ని మూట కట్టి మనల్ని ఎక్కడేస్తారు, నిప్పులలో వేస్తారు. కానీ ఎప్పుడైతే ప్రార్థనతో ఉన్నా మనకు జవాబు జల్దీ రాదు. కొంతమంది ఏం చేస్తారు, ఏంట్రా నువ్వు చాలా ప్రేయర్ చేస్తావు, మళ్ళీ చాలా ఇది చేస్తావు, మంచి భక్తితోటి ఉంటావు, చర్చ్కి వెళ్తావు, నీ భార్యను తీసుకెళ్తావు, నీ పిల్లల్ని తీసుకెళ్తావు, ఏంటి గుడిసెలు ఉన్నవేంటి, ఇంకా నన్ను చూడు, నేను చర్చికి వెళ్ళాను, బైబిల్ పట్టుకోను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతాను, వాణ్ణి కొడతాను, వీని కొడతాను, పేకాట ఆడతాను, మళ్ళీ ఆ స్త్రీతోటి ఉంటాను, ఈ స్త్రీతోటి ఉంటాను, నా ఇల్లు చూసినావు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నువ్వేంట్రా దేవుణ్ణి నమ్ముకో, నీకు గుడిసెనే ఉంది ఇంకా అనేసి. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, మన మనసులో అనుకోవాలి ఏమనంటే, కూతకాలం వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా, నీ పరిస్థితి ఏముందో దేవునికి నువ్వేం లెక్క చెప్తావో, నేనేం లెక్క చెప్తానో అప్పటి వరకు వేచి ఉందాం అనేసి మన మనసులో అనుకోవాలి. సో మన రాజ్యం అనేది, మనం హెవెన్కి పోవాలంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెంటనే మనం రియాక్ట్ కావద్దు. కాబట్టి మనం భక్తితోటి ఉండాలి దేవునికి. లాస్ట్లో నేను ఒకటి
దేవుని జడ్జిమెంట్ కంపల్సరీగా కరెక్ట్గా ఉంటుంది. అందుకని దేవుడు ఏమంటాడంటే డిస్టర్బ్ చేయొద్దు. శత్రువు నాటిండు. ఎప్పుడు నాటిండు? మీరు నిద్రించిన సమయంలోనే. కాబట్టి మీరు ఏం చేయాలా? నిద్రపోవద్దు, ప్రేయర్ఫుల్గా ఉండాలి. అటువంటి జీవితం, ప్రేయర్ఫుల్ జీవితం మనకుంటే సాతాను పని అసలు మనలోనే కాదు. మనం ప్రేయర్ చేసుకుంటుండి మన మంచి మార్గంలో మనం ఉంటే, దేవుడు అన్నాడు నేనే సత్యము, మార్గము, జీవము అనేసి అన్నాడు. సో అట్లాంటి దేవుని ఎప్పుడైతే ఉందో మనం కూడా అలాగే ఉంటే మనకు ఎటువంటి చెడు కార్యం మన జీవితంలో ఎంటర్ కాదు. అంటే ఒక చెడు విత్తనము మనలో రాదు. సో లాస్ట్లో ఏంటంటే థెసలోనియన్స్ 5th చాప్టర్లో 15th. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. ఇప్పుడు మీరు ఏమంటాడంటే ఒకని ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ఎవడును ఎవడు కీడును ప్రతి కీడును ఎవనికైనా ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. చూచుకొనుడి. ఇక్కడ కాషన్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒకడు కీడు చేసిండు, మళ్ళీ నువ్వు కీడు చేస్తావా? చెయ్యొద్దు. ఒకడు నిన్ను డోకా చేసిండు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను కొన్ని దీంట్లో విన్నాను, ఒకటి యాక్సిడెంట్ అయింది, పాపం పిల్లలు చనిపోయిండ్రు. యాక్సిడెంట్ పిల్లలు చనిపోయినప్పుడు మొన్ననే ఇక్కడ లింగంపల్లిలో ఎక్కడ అయింది. ఆ కార్ వెళ్తున్నది, సడన్గా పోయి ఆ పాపని కొట్టేసి ఆ పాప కార్ కింద పోయి చనిపోయింది ఆన్ ద స్పాట్. అయితే తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఇప్పుడు ఆ పిల్లల్ని పెట్టి నేను ఆ పిల్లల నుంచి కారు తీసుకెళ్తా, అంటే ఆ పిల్లలు నువ్వు కూడా నేను చంపేస్తా. అంటే ఇక్కడ ఏమైందంటే కీడుకు ప్రతి కీడు. వాడు నన్ను కొట్టిండు, నేను కొట్టిండు. అయితే మన దేవుడు ఏమంటున్నాడంటే ఒక చెంప మీద కొడితే మనం ఇంకొక చెంప చూపెట్టాలంట. అంటే అంత ప్రేమతోటి, అంత ఓర్పుతో, చాలా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే మన రాజ్యము పరలోక రాజ్యం. రాజ్యంలో నేను ఏం చెప్పినాను, అందరూ మంచిగా ఉంటారు, అందరూ ఒకే మనసుతో ఒకే ప్రేమతో ఉంటాడు. మన దేవునితో మనం ఉంటాం కాబట్టి దేవుడి యొక్క గుణాలు అనేది మనకు రావాలా. కాబట్టి ఎవరైనా ఒక చెంప కొడితే వాడిని మనం 2 చెంపలు కొట్టేటట్టు మనం ఎప్పుడు ఉండొద్దు. అందుకని ఇక్కడ ఏముందంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దని ఉంది. నెక్స్ట్, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలునైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఇప్పుడు ఏమంటాను, అందరి ఎడల మనం ఎట్లా అంటే మంచిగానే చెయ్యాలి, చెడు చెయ్యొద్దు అనేసి ఉండాలి. ఎవరికి ఉండాలి? మన దేవుడు మంచోడు, దేవుడు శిష్యులు మంచోళ్ళు, దేవుని శిష్యుల మనం కూడా శిష్యులమే దేవునికి. కాబట్టి మనం కూడా మంచిగానే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క మేలు అందరికి మేలే చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకందరి కుటుంబాలకు మనం అందరం ఎంతో ప్రాణం మన ఇంట్లో వరకనే ఏమైనా మనం భరించలేం. కాబట్టి ఒకరినొకరు మనం ప్రేమించుకుంటుండి ఒకరి పాట ఒకరు సహాయం చేసుకుంటుంటే మనలో సాతాను అనేది ఒక విత్తనాలు విత్తకుండా మనము కాపాడుకోవచ్చు. మనం ఎప్పుడైతే మనం ప్రేమతో లేమో సాతాను వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే విత్తనాలు చల్లిపోతుంది. చల్లిపోయినాక మన లైఫ్ ఏముంటుంది, కోసి అంట కట్టలు కట్టి మనం ఎక్కడేస్తాము, నిప్పులేస్తాం. సో అట్లాంటిది వద్దు మనకు జీవితం. మనం మంచిగా ఉండాలా, ఫ్యామిలీ అందరం మనం ఏం చేయాలంటే పరలోకంలో ఉండాలా. మన పూర్వీకులైనా పర్వాలేదు, మనమైనా పర్వాలేదు, మన పిల్లలైనా పర్వాలేదు, అందరం మనము పరలోకంలో ఉండేటట్టు మనం ట్రై చేసుకోవాలి. కాబట్టి మన బిడ్డలైనా పర్వాలేదు, మనమైనా పర్వాలేదు, దేవునికి సమీపంలో దేవుని ఎడల ఉండి మనం భయభక్తితో ఉంటే దేవుడు మనల్ని మంచిగా చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఫిలిపియన్స్ 3:2, ఫిలిపియన్స్ 3:2 ఫిలిపియన్స్ 3:2 వర్స్. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు ఇక్కడ ఏమంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. నీకు తెలుసు కుక్క అనేసి, కుక్క దగ్గర పోయి అది రాయి తీసుకొని గుర్రు అంటే అది కరుస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కుక్కలని తెలిసి. దుష్టులైన వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. సో ఇక్కడ ఏంటంటే కుక్కలతోటి పోలుస్తున్నాడు. దుష్టులు అంటే సాతాన్ మన పక్కనే ఉంటది, దూరం ఎక్కడుండదు సాతాన్. కాబట్టి ఎందుకు సాతాన్ అంటే మనం వెళ్ళేదంతా మన అడుగులో అడుగేసుకుని నడుస్తుంటది. వీడు ఎక్కడ మంచి పని చేస్తున్నాడు, ఇక్కడ ఈయన ఫెయిల్ చేయాలా, మనం మంచి పని చేయనీకపోతే ఫెయిల్ అవుతాం. కాబట్టి ఇటు చర్చికి పోతున్నాడా, వీడు ఎప్పుడు చర్చికి వెళ్తాడు, ఒకరోజు కూడా చర్చికి పోకుండా వీని పని ఏం చేయాలనేసి సాతాన్ ఏం చేస్తుంటే మన వెనుకనే వస్తుంటది. కాబట్టి దాంట్లో ఏమంటే దుష్టు నుంచి మనం ఎట్లా ఉండాలంట, విషయమై జాగ్రత్తగా ఉండుడి.
ఈ చేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా నుండుడి. సో మనం ఇప్పుడు జాగ్రత్త అంటే మెలకుగా ఉండడి. మళ్ళీ ఇదే Thessalonians 15 లో కంటిన్యూషన్కి వెళ్దాం. మళ్ళీ 5th లో 15th 16th నుంచి చదువుతాం. 15th ఎండ్ అయినాక ఎల్లప్పుడూ సంతోషంగా ఉండిడి. సో మనం ఎట్లుండాలంట? సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం? దేవుడు మనలో ఉంటే మనం సంతోషంగా ఉంటాం. దేవుడు మన నుంచి దూరం వెళ్ళిండు అనుకో, అప్పుడు మనలో ఏం విత్తనం నాటుతారు? సాతాను వచ్చేసి విత్తనం నాటి వెళ్తుంది. విత్తనం నాటి ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది, దూరం వెళ్ళి ఇక పెద్ద చేరి మీద ఎక్కి చూస్తారు అనమాట. అంటే వీడు ఎట్లున్నాడు, సంతోషంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా అనేసి మర్చిపోతుంది ఇంకా. సో విత్తనం నాటేసి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది? మనము నాశనం అయిపోతుంటే చాలా సంతోషపడుతుంటే, ఓ నేను చేసిన పని సక్సెస్, మంటలేస్తుంటే ఓ సక్సెస్, లాస్ట్కి నేను అచీవ్ గోల్ రీచ్ అయిపోయినాను అంటే ఒక మంచి మనిషిని తీసుకుపోయి మంటలు వేసేంత వరకు సాతాను ఏం చేస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతారు, ఈయన విత్తనం నాటిన వీడు ఈ లైఫ్ మంటలేనే అన్నట్టు ఆశపడుతుంటది. సో మన దేవుడు ఏం చేస్తాడు? చాలా బాధపడుతుంటారే, నా కొడుకు ఏడుస్తున్నాడు, నా కొడుకుకి అన్నం లేదు, నా కొడుకుకి డబ్బులు లేవు, నా కొడుకుకి ఇల్లు లేదు, నా కొడుకు భార్య లేదు, నా కొడుకుకి పిల్లలు లేరు అనేసి దేవుడు చాలా బాధపడుతున్నారు, నా కొడుకుకి దెబ్బ తగిలింది అనేసి దేవుడు ప్రతి ఒక్క నిమిషం మన కోసం ఏడుస్తూ మనం ప్రేమిసుకుని ఉంటే సాతాను ఏం చేస్తుంటది? వీడు మంచిగా అవుతుందో వెరీ గుడ్, వీడు పడ్డాడు వెరీ గుడ్, వీడు ఇట్లా అవుతుంది వెరీ గుడ్, వీడు ఇట్లా అవుతున్నాడు కానీ సాతాను అనేది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఎల్లప్పుడు మీరు ఎట్లుండాలంట? సంతోషంగానే ఉండాలంట. ఎందుకు సంతోషంగా ఉండాలి అంటే మనలో గోధుమ విత్తనము నాటి ఉంది. ఎవరు నాటిండ్రు? పరలోకమున్న దేవుడు మనల్ని చూస్ చేసుకొని భూమి మీద పెట్టిండు. కాబట్టి భూమి మీద మనం ఎట్లుండాలంటే సాతానికి చోటు ఇవ్వకుండా మనము దేవునికి లోబడి దేవుణ్ణి మనం పెరుగుతుంటే అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రార్థించిన సమయంలో, మీరు నన్ను వెంబడించిన సమయంలో మీరు ఎట్లుండాలి? సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. సో ఇక్కడ సంతోషంగా ఎవరుంటారు అంటే ఎడతెగక మనం ప్రార్థించాలా. ఎడతెగక మనం ప్రార్థిస్తే సాతాను మన దగ్గర రాదు. ఒకవేళ సాతాను వచ్చిందనుకో, ఉన్న డబ్బులు ఉంటాయి, 1000, 10,000, 1 కోటి, 2 కోట్లు, చాలా మంది చూసినాను 2 కోట్లు 4 కోట్ల బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఊరేసుకొని చనిపోతారు, సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఎందుకంటే సాతాను వాళ్ళతో ఎంటర్ అయ్యి వాళ్ళని మొత్తం కింద మీద చేస్తుంటారు. అంటే 2 కోట్లు 3 కోట్లు ఉన్నా లేదు, నువ్వు మంటలో పడాలి అనేసి దానికి ఆశ. కానీ మన దేవుడు ఏం చేస్తాడు? ఎందుకన్నారు? నా బిడ్డ కష్టపడ్డాడు కాబట్టి కష్టగానే సంతోషం లైఫ్ డీజా అనుకని ఇక్కడ ఏముందంటే సంతోషంగా ఉండండి. ఎప్పుడు ఉండాలి మనం సంతోషం అంటే? ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈరోజు మనం మంచిగా ఉన్నాం, ఓకేనా, నో ప్రాబ్లం. మనం మార్నింగ్ ఎట్లా ఉన్నామో ఈవినింగ్ ఎట్లా ఉన్నాం. కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి పండుకున్నప్పుడే నిద్రలోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మన దేవుడు అట్లాంటి దేవుడు కాదు. మన ఫ్యామిలీ మధ్యలో పెడుతున్నాడు, మంచిగా ప్రేమతో చూసుకుంటున్నాడు. మన ఇంటి పక్కన వాళ్ళు కూడా మనం ప్రేమతో చూసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇటువంటి సమయంలో మనం మంచిగా ఉన్నాం, మంచి పని చేసినాం, మనం మంచిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అందుకని సంతోషపడుడి అని, దుఃఖపడుడి అని అంటలేడు. తెగక ప్రార్థన చేస్తూ దుఃఖపడుడి అంటలేడు. తెగక ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉండి ప్రతి ఒక్క టైంలో మీరు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంటే, దేవా నీ వల్లనే నేను ఈరోజు నేనున్నాను, నీ వల్లనే ఈరోజు నాకు సంతోషంగా నేను గడిపినను అనేసి మనము ఒక మంచి గింజ వలె మనం పోలి ఉన్నాం. కాబట్టి దేవుడు మంచి గింజకి ఎంత సపోర్ట్ ఇస్తాడు, చెడు గింజకి సాతాన్ని ఎంత చేసినా లాస్ట్కి ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఓకే, నేను ఇస్తున్నా. లాస్ట్ కూడా సౌలు మారిన జీవితం చూస్తే కూడా దేవుడు మార్చేసిండు. అదే దేవుడు ఎంటర్ కాకపోతే సౌలు జీవితం ఏమింటుండే? కాబట్టి ఎప్పుడైనా పర్వాలేదు, దేవుణ్ణి మనం ఎప్పుడైనా అడగాలి. ఏది అడిగినాను ఈరోజు, దేవా నాకు ఇది కావాలా, దేవా నాకు ఇది కావాలా. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుని మనం ఆశ్రయించుకొని అడగాల. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసి కిందికి వస్తున్నప్పుడు ఒక కుష్ఠిరోగి ఎదురై, దేవా నీ చిత్తమైతే నన్ను ఈ కుష్ఠిరోగిని బాగు చేయవా అంటే, నీకు ఇష్టమైతే. ఇక్కడ కూడా ఏమన్నారు? యజమాని దగ్గరికి నీకు ఇష్టమైతే ఈ పెరికే అల్లానేసి అన్నారు. కాబట్టి ఎప్పుడైనా పర్వాలేదు, దేవుని నీకు ఇష్టమైతే ఈ పని చెయ్యు, నీకు ఇష్టమైతే. మన శత్రువు మనకు పాడు చేస్తే, దేవా
నా శత్రువు నా ఎంబడే నిద్రపోనిస్తలేడు, కాబట్టి ఆ శత్రువుని నువ్వు చూడు ప్రభువా, ఈ శత్రువుని నీకు అప్పగిస్తున్నాను అనేసి మనం ప్రార్థన చేయాలి. కానీ శత్రువు మీద మనం ఎప్పుడు దాడి చేయదు. ప్రేమ, దేవుడు మన దేవుడు ఎట్లా అంటే ప్రేమ గల దేవుడు. ఎప్పుడైనా దేవుడు మనం బైబిల్లో చూస్తుంటే ప్రేమలా ప్రేమించే వ్యక్తిలాగా నువ్వు ఉండాలి. మీ పక్కనే ప్రేమించే వ్యక్తిని, మీ ఇంటి వారిని ప్రేమించాలి, మీ పక్కన వారిని, మీ శత్రువుని ప్రేమించాలనే ఉంటుంది. ఎక్కడైనా మీరు బైబిల్లో చూస్తే ప్రేమించడం 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 ఉంటుంది. కాబట్టి దేవుడు కూడా లోకంలో వచ్చి ప్రేమించాడు మనల్ని. మన కోసం శిలువ పైన రక్తం త్యాగం చనిపోయి మన కోసం మన పాపాలను తీసుకున్న దేవుని కోసం మనం కూడా ఎట్లా అంటే రిపెంటెన్స్ ఉండాలి. అరే దేవుడి నుంచి మనం నేర్చుకోవాలి, మన కోసం ఇంకా పాపాలు మనం చెయ్యొద్దు అన్నట్టు మనం ఉండాలా. కాబట్టి ఇక్కడ మనం మంచి గింజల వలె ఉండాలి. ఉపమానం అనేది మనకేం నేర్పిస్తుంది అంటే శత్రువుని ప్రేమించాలి, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టాలి. ఎందుకంటే మన ప్లేస్ ఎక్కడుంది? పరలోక రాజ్యం. మన ప్లేస్ పరలోక రాజ్యముకి మనం వెళ్ళాలంటే భూమిపైన మనం ప్రతి ఒక్క పని దేవుడికి నచ్చే విధంగా, అరే షబాష్, దేవుడు ప్రతి ఒక్క రోజు మనల్ని ఏమనంటే షబాష్, యు హావ్ డన్ గుడ్ వర్క్, యు హావ్ డన్ గుడ్ వర్క్, యు హావ్ డన్ గుడ్ వర్క్ అనాలి. అన్ని గుడ్ వర్క్ అయినాక యు హావ్ డన్ బ్యాడ్ అంటే వీఆర్ నాట్ ఫిట్. కాబట్టి మనం దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి, దేవునితో మనం సహవాసం చేయాలి మనం చనిపోయిన తర్వాత అని అంటే భూమిపైన మనం దేవుని వాక్యం అనేది మన మనసులో పెట్టుకొని దేవునితో మనం సహవాసం చేసుకుంటే దేవుడు అన్నిటి నుంచి మనం కాపాడుతాడు. దేవుడు నాకు ఈ సమయం ఇచ్చిన చాలా మీ అందరికీ దేవునికి చాలా థ్యాంక్స్. ఈ నా యొక్క కాల్ యాక్సిడెంట్ చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది శత్రువు చేసిన పని. నేనేమనుకుంటానా, దేవా మంచి వ్యక్తినే నాకు ఎందుకు ఇట్లా అయింది అని అడిగితే దేవుడు ఏమన్నాడు, అది శత్రువు చేసిన పని అనేసి అన్నాడు. అందరు ఏమన్నారు అంటే అబ్బో ఇది పెద్ద సర్జరీయే, మీకు 4 months అవుతుంది, మీకు 6 months అవుతుంది అని భయపడ్డా కూడా నా దేవుడు నా పక్కన ఉన్నాడు. ఎప్పుడైనా మనం విశ్వసించిన దేవుడు, మనము దేవునితో ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనే మనం భయపడద్దు. చాలా స్ట్రాంగ్ ఫెయిత్తో మనం ఉన్నప్పుడు, నేను 1 month 20 daysకే నడిచినాను అంటే ఎంత గ్రేట్, చాలా గ్రేట్. కాబట్టి మనం ఎట్లుండాలంటే దేవునికి మనం క్లోజ్ ఉన్నప్పుడు చాలా దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనం భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. నా జీవితంలో దేవుడు చేసిన ఒక వండర్ నేను నిజంగా ఆశ్చర్యపడుతున్నాను. అసలు నాకు స్టిచెస్ వేసింది కూడా ఇప్పుడు నాకు అనిపిస్తలేదు. ఎవరన్నా చూస్తే యాక్సిడెంట్ ఏంది మీకు స్టిచెస్ వేసారంటే అదే ఎంత చూసినా స్టిచెస్ కూడా కనిపిస్తలేవు నాకు. సో కాబట్టి నాకు నొప్పి కూడా లేదు, ఇప్పుడు మంచిగా నడుస్తున్నాను. అంటే ఫుల్ నేను ఒక 1 weekలో నడుస్తాను. నేను నా డ్యూటీ మీద నేను జాయిన్ అయిపోయినాను. ఇదంతా దేవుడు చేసిన పని నా జీవితంలో, గొప్ప పని, గొప్ప మేలు. ఎందుకంటే దేవునితో నేను అంటుకొని ఉన్నాను, దేవుని ప్రార్థనలో నేను ఉన్నాను. సమయం దొరికినప్పుడల్లా నేను దేవునికి ప్రార్థన చేసుకుంటా దేనిలోను. కాబట్టి దేవుడు ఒక వండర్ఫుల్గా నన్ను బ్లెస్ చేస్తున్నాడు. కాబట్టి మీ అందరినీ కూడా అదే కోరుతున్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. ఎటువంటి ఆటంకాలు మనకు వచ్చినా బలవంతుడు అయిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం భయపడొద్దు. దేవునికే స్తోత్రాలు, మీ అందరికీ కూడా స్తోత్రాలు. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, మంచి వర్తమానాన్ని మా మధ్యలో మీరు పంచుకున్నందుకు. శత్రువుని సైతం కూడా మనం ప్రేమించాలని దేవుడు మనతో మరోసారి మరి మాట్లాడిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి వాక్ పరిచయం చేసిన మన మన్మోహన్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం క్లోజింగ్ ప్రేయర్కి వెళ్దాం. మన మధ్యలో మెర్సీ అక్క మన క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రకాష్ బాబు గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు తన బిడ్డను నిలబెట్టుకుని మన మధ్యన ఎన్నో మరి మంచి మాటలను దేవుడు మనం విన్నాము ఇంతవరకు. మరి ఆయన జీవితంలో చేసిన మేళ్ళని బట్టి మంచి వారికి దేవుడు మంచిగా చేస్తాడు. ఆ విధంగా మరి కొంత వెళ్తూనే అలా పడిపోవటం యాక్సిడెంట్ జరిగింది. అయితే జరిగిన తర్వాత మళ్ళీ బిడ్డని మరి 15 రోజులకే మళ్ళీ తిరిగి మన మధ్యన నిలబెట్టి మరి చక్కగా మంచి వాక్యాన్ని దేవుని యొక్క కృపలో బిడ్డ మరి ఎన్ని దినాలు కూడా ఎంతగానో ఎన్నో దేవుని కొరకు నేర్చుకొని మన మధ్య నిలబడి మరి మా వాక్యాన్ని విత్తినందుకై దేవునికి వేలాది వందనాలు. దేవుడు శత్రువుల్ని
మరి సాతాన్ అనే శత్రువు మరి గురుగులు వేసినప్పటికీ మంచి వారిని, మంచి గోధుమని మంచిగానే దేవుడు వీటిని కూడా మరి ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదిగిన తర్వాత వాటిని తీసి కాల్చివేస్తారు. మంచి గోధుమని ఏ విధంగా అయితే మరి ఆయన కొట్లో వేసి ఆయన దగ్గర చేర్చుకుంటారు, ఆ విధంగా కూడా మరి మన్మోహన్ జీవితంలో ఎంతగానో దేవుడు కృప చూపించి ఎన్నో మరి దేవుని కొరకు నేర్పడానికి దేవుడు కృప చూపించాడు. ఆ బిడ్డను ఇంకా బలంగా వాడుకునేలాగా మరి విశ్వాసంలో ఇంకా ఎదిగేలాగా కుటుంబం అంతని కూడా దేవుడు విశ్వాసంలో బలపరచాలని మనం ప్రార్థిద్దాము. ఇంకా మన మధ్యన బిడ్డ అనేకమైన వాక్యాలు మరి చెప్పాలి. ఇంకా దేవుడు కుటుంబాన్ని బిడ్డని కూడా దీవించాలని ప్రార్థన చేద్దాము. లాస్ట్ ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క ఆరాధన ముగించుకుందామండి. ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా మీరు చేసిన మేడిన ఉపకారాలను బట్టి ప్రభువా, మీరు చేసిన నాయన ఇదిగో తండ్రి నాయన నీవిచ్చిన నాయన వాక్యాన్ని ప్రభువా నాయన మా జీవితాల్లో ప్రభువా మీరు నెరవేరుస్తూ ఉన్నారు. మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త, మమ్మల్ని ప్రభువా ఇదిగో తండ్రి నీ బిడ్డలమైన మేము ఈ లోకంలో జీవిస్తుంటే ప్రభువా నీవు నాయన అయ్యా మాతో కూడా నీవు జీవిస్తున్నావు ప్రభువా. దేవానికి స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా నీ బిడ్డలు నాయన నీ బిడ్డలు మరి నా ప్రభువా అయ్యా తండ్రి వీరిని ప్రభువా కాపాడమని నాయన నీవు చెప్పి ఉన్న దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఆ విధంగా ప్రభువా నీ వెళ్ళినప్పటికీ నీ శిష్యులకి ఇంకా మరి ఎక్కువ కార్యాలు చేయమని చెప్పి ఉన్నావు తండ్రి. అవును తండ్రి ప్రభువా, రోగులను ముట్టండి, స్వస్థపరచమని అయ్యా తండ్రి బలహీనులను బలపరచమని అయ్యా నీవెంతగానో ప్రభువా నీ శిష్యులను ఆయన ఏర్పరచుకొని శిష్యులతో ప్రభువా నీవు ప్రభువా నాయన మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా తొట్టిల్లిపోయే వారిని ప్రభువా నీవు నిలబెట్టే దేవుడు ప్రభువా. బలహీనులైన వారిని బలపరచువాడు తండ్రి ప్రభువా. నీ రాజ్యముని ఆయన నీ సంకల్పము నాయన గొప్పది కనుక ప్రభువా. అయ్యా తండ్రి అటువంటి రాజ్యాన్ని మేము పొందుకోవటానికి మా కుటుంబాల సహితము ప్రభువా అయా విశ్వాసంలో బలపడటానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభువా. నీకు స్తోత్రముల ప్రభువా. నీ వాక్యం ద్వారా మేము నాయన నేర్చుకుని బలపడి ప్రభువా మరి ఎక్కువగా విశ్వాసంలో బలపడ్డ కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. దేవానికి స్తోత్రములయా, నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి వాక్యం ఇచ్చిన నీ బిడ్డన ప్రభా బలపరచండి నాయన. పూర్తిగా చక్కగా నడవటానికి శక్తి దయచేయండి ప్రభా. అయ్యా తన పని చేసుకుంటా నీ కృపనిచ్చావు తండ్రి. బిడ్డ సాక్షిగా నిలబెట్టుకున్నావు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన నీకే స్తుతులు తండ్రి. కుటుంబాన్ని అంతటి మీరు కాపాడండి. ఇంకా అనేకమైన శోధన వెనకాల ప్రభా మేలు చేస్తాను, ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా బిడ్డల పక్షాన్ని నీవు ఇంకా ఆయన మంచి ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి నాయన తండ్రి. నా ప్రభా నీవు దాచిన ధనాన్ని మాకు ఇచ్చే దేవుడు కనుక ప్రభా ఆ బిడ్డను ఆశీర్వదించండి, దీవించు నాయన. ఇంకా ప్రభా కనికరించు ప్రభా అన్ని విషయంలో ఎంతో నాయన నా ప్రభా అయా తండ్రి పేదవారికి నాయన బిడ్డ నాయన దయ చూపించే దేవుడు బిడ్డగా ఉంచినావు తండ్రి. నీ యొక్క మనస్సును ప్రభా నాయన మేము ధరించుకుని అనుమన్నావు కనుక ప్రభా అటువంటి మనసు నాయన తండ్రి నీ బిడ్డకి ఇచ్చినందుకై నీకు స్తోత్రములు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. ఆయన చేసే పనిని సమస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన ఇంతవరకు ప్రభు ఈ ఆరాధన నడిపించిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పాటలు పాడిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. అయా ఆరాధన చేసిన బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రంలో ప్రభా. కూడిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. బలహీనలైన బిడ్డలను బలపరచు ప్రభా. ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. మాలో ఎవరు బలహీనంగా ఉన్నారో బలపరచు వాడవు నీవే. శక్తినిచ్చి దేవుడు నీవే గనుక ప్రభా. బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ప్రార్థనా శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. అనేకుల కొరకు మేము ప్రార్థించే వారముగా చేయండి ప్రభా. దేవానికి స్తోత్రంలో ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా మేము లోకంలో ఉన్నాము కనుక ప్రభా లోకస్తుల వలే కాకుండా ప్రభా మేము ప్రత్యేకంగా పడి ఏర్పరచబడిన వారంగా మేము జీవించటానికి మాకు సహాయం దయచేయమని అడుగుచు ప్రభా. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచు ప్రభా. యొక్క నాయన యొక్క కుడికి అంతట్లో సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు ప్రభా. ఈ దిన ప్రార్థన మీ పాద సందర్శించుకుని ప్రతిఫలం దయచేయమని అడుగుచు మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో మిక్కిలి వెలుగుతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.
ఆశీర్వాదం తీసుకుందాం అండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన ప్రతి కుటుంబంకు తోడయండి. ఆయన రాజ్యములు మనందరిని చేర్చే వరకు నడిపించునుగాక. ఆమేన్. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను ప్రైజ్ చూడగా లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా, సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా, మండే అగ్నల్లి రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఏసే గాలాలే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా, మండే అగ్నల్లి రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఏసే గాలాలే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ప్రైజ్ లార్డ్ తండ్రి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మంచి సాంగ్ రిలేటెడ్ టు మెసేజ్ కవిత. ప్రైజ్ Thank లార్డ్, you. ప్రైజ్ లార్డ్. అదే నేను కవిత ప్రైజ్ కూడా లార్డ్, ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. కవితక్క is doing every week. Thank you, కవితక్క. కవితకు కూడా తెలియదు నా మెసేజ్, కానీ మనకి కరెక్ట్ గా ఉంది సాంగ్. వెరీ గ్రేట్. ప్రైజ్ లార్డ్. Thank you, Manmohan Baba. Praise the Lord. Thank Praise you the so Lord. much. Praise the ఓకే, Thank you so much. Rakesh. Praise Lord. బాయ్ బాయ్, అందరికి వందనాలు. బాయ్ బాయ్. Praise the Lord. కూర్చోబెట్టా. Bye. Praise the Lord. Praise the Lord.